ఓకే, మన ఆధునిక భారతదేశ చరిత్ర ఫస్ట్ చాప్టర్ యూరోపియన్ల రాక. సో యూరోపియన్ల రాక తర్వాత మన యొక్క ఆధునిక చరిత్రలో రెండవ చాప్టర్ భారతదేశ ఆక్రమణ. ఈ బ్రిటిష్ వాడు మన భారతదేశాన్ని ఎలా ఆక్రమణ చేశాడు అని చెప్పి తెలుసుకోవడమే రెండవ చాప్టర్, భారతదేశ ఆక్రమణ. ఈ ఆధునిక యుగం అంటే యూరోపియన్ల రాకతో స్టార్ట్ అయింది అన్నాం. 5 యూరోపియన్లు వచ్చారు, వాళ్ళ మధ్య పోరు జరిగింది, బ్రిటిష్ వాడు గెలిచాడు. ఇప్పుడు ఈ బ్రిటిష్ వాడు మన భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని మన భారతదేశాన్ని ఆక్రమణ చేయబోతున్నాడు. ఎలా ఆక్రమణ చేశాడని చెప్పి తెలుసుకోవడమే ఈ యొక్క రెండవ చాప్టర్, భారతదేశ ఆక్రమణ. ఓకే, ఇప్పుడు ఈ భారతదేశ ఆక్రమణ ఎలా చేశాడంటే ఒక మ్యాప్ ద్వారా మనం చూస్తే, సో మన భారతదేశం, ఇప్పుడు ఈ భారతదేశ మొత్తాన్ని బ్రిటిష్ వాడు ఒకేసారి ఆక్రమణ చేయలేదు. ఇప్పుడు ఈ భారతదేశంలో ఫస్ట్ బ్రిటిష్ వాడు దేని కంట్రోల్ తీసుకున్నాడంటే దక్షిణంలో కర్ణాటిక్ అనే ప్లేస్. కర్ణాటిక్ అనే ప్లేస్ యొక్క కంట్రోల్ ని 1763 నాటికి ఈ బ్రిటిష్ వాడు తీసుకున్నాడు. ఇప్పుడు కర్ణాటిక్ నుంచి నెక్స్ట్ బెంగాల్. మొట్టమొదటిగా బ్రిటిష్ కంట్రోల్ కి కంప్లీట్ గ్రిప్ లోకి వచ్చిన అత్యంత ధనిక ప్రాంతం ఏదంటే బెంగాల్. 1764 బెంగాల్ 1764 లో బ్రిటిష్ వాడు ఆక్రమణ చేశాడు. బెంగాల్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఒరిస్సా, బంగ్లాదేశ్ అండ్ అస్సాంలో కొంత ప్రాంతం. ఇదంతా కలిపి బెంగాల్ 1764 బక్సర్ యుద్ధం తర్వాత బ్రిటిష్ యొక్క కంట్రోల్లోకి వచ్చింది. తర్వాత మైసూర్ 1799, మైసూర్ ని బ్రిటిష్ వాడు 1799 లో ఆక్రమణ చేస్తాడు. నెక్స్ట్ 1818 లో మరాఠాని ఆక్రమణ చేస్తాడు. తర్వాత 1843 లో సింధ్ అనే ప్రాంతం, అఖండ భారత్ లో భాగంగా చూస్తున్నాం. సింధ్ ని 1843 లో ఆక్రమణ చేస్తాడు. 1849 పంజాబ్, ఇండియాలో ఉన్న పంజాబ్, భారతదేశంలో ఉన్న పంజాబ్, దట్ మీన్స్ పాకిస్తాన్. ఇండియాలో ఉన్న పంజాబ్ అండ్ పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్, ఈ రెండు పంజాబ్ అని చెప్పేసి అంటాం. 1849 లో ఆక్రమించాడు. అండ్ అవధ్, ఉత్తరప్రదేశ్ ఏరియా, అవధ్ 1856. ఇలాగా బ్రిటిష్ వాడు మన ఇండియాలో ఆక్రమణ చేసిన ప్లేసెస్ లో 7 ఇంపార్టెంట్ ప్లేసెస్. ఇప్పుడు ఈ 7 ప్లేసెస్ ని ఎలా ఆక్రమణ చేశాడని చెప్పి చూస్తే ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో బ్రిటిష్ వాడు మన ఇండియాలో ఈ భూభాగాలు కర్ణాటక 1763, బెంగాల్ 1764, మైసూర్ 1799, మరాఠా 1818, సింధ్ 1843, పంజాబ్ 1849, అవధ్ 1856. ఇప్పుడు ఈ భూభాగాల ఆక్రమణ. ఇప్పుడు ఈ బ్రిటిష్ వాడు మన ఇండియాని ఆక్రమణ చేయడానికి వచ్చినప్పుడు మన రాజులు ప్రతిఘటన చేస్తారు. ఆ ప్రతిఘటనని అంటారు యుద్ధాలు అని చెప్పేసి. అలా బ్రిటిష్ వాడు మన ఇండియాలో ఉన్న ప్రాంతాలని ఆక్రమణ చేయడానికి వచ్చినప్పుడు మన రాజులు చేసిన ప్రతిఘటన వల్ల యుద్ధాలు జరిగాయి. అలా ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ఆంగ్లో సిక్కు యుద్ధాలు, ప్లాసీ యుద్ధం, బక్సర్ యుద్ధం. కర్ణాటిక్ అప్పుడు 3 ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు జరిగాయి. బెంగాల్ అప్పుడు 2, ప్లాసీ అండ్ బక్సార్. మైసూర్ అప్పుడు 4 యుద్ధాలు, 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. మరాఠా 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు. సింధ్ అండ్ అవధ్ ఈ 2 ప్లేసెస్ ఆక్రమణ జరిగినప్పుడు యుద్ధాలు ఏమీ జరగలేదు. ఆ తర్వాత పంజాబ్ 2 ఆంగ్లో సిక్ యుద్ధాలు అనేవి జరిగాయి. ఇప్పుడు యుద్ధాల గురించి మనం తెలుసుకుంటే ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం చూద్దాం ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు. ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు అంటే దీన్ని ఇంకా ఏమంటామంటే మన ఇండియాలో బ్రిటిష్ వాడు మరియు ఫ్రెంచ్ వాడు, ఇండియాలో బ్రిటిష్ వాడు మరియు ఫ్రెంచ్ వారు కొట్టుకున్నారు. బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారు కొట్టుకున్న యుద్ధాలని ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలని కూడా పిలుస్తారు. అంటే మన ఇండియాలో కర్ణాటిక్ రాజ్యాన్ని బేస్ చేసుకొని బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు కొట్టుకున్నారు.
చివరికి బ్రిటిష్ వారు గెలిచారు కాబట్టి ఈ యుద్ధాలకి ఆంగ్లో కర్ణాటిక్ అని పేరు వచ్చింది. అలా బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ వారి మధ్య జరిగిన యుద్ధాలని ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలని కూడా అంటారు. మొత్తం 3 ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు జరిగే. ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం. ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు అంటే బ్రిటిష్ వారికి ఫ్రెంచ్ వారికి జరిగిన యుద్ధాలనే ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు అంటారు. ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం 1746 నుండి 48. మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం 1746 నుండి 48 అని చెప్పేసి అంటారు. అయితే మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం 1746 లో ప్రారంభం అవడానికి కారణం ఏంటి అంటే యూరోప్ లో సమస్య. యూరోప్ లో ఆస్ట్రియా రాజు చనిపోతాడు. ఆస్ట్రియా సింహాసనం కోసం ఇద్దరు పోటీ పడతారు. ఇద్దరిలో ఒకటికి బ్రిటిష్ వాడి మద్దతు, ఇంకొకటికి ఫ్రెంచ్ వాడి మద్దతు. ఇప్పుడు బ్రిటిష్ వాడు ఫ్రెంచ్ వాడు వీళ్ళిద్దరూ కూడా తమ అభ్యర్థులతో ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో పాల్గొంటారు. అలా ఆస్ట్రియా వారసత్వ యుద్ధం యూరోప్ లో స్టార్ట్ అయింది బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ మధ్య. ఆ యుద్ధం కాస్త మన ఇండియాకి వ్యాపించేసింది. మన ఇండియాలో బ్రిటిష్ వాడు ఫ్రెంచ్ వాళ్ళు కొట్టుకుంటారు. ఇండియాలో ఫస్ట్ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది ఈ బ్రిటిష్ వాడే. అప్పుడు బ్రిటిష్ ఆఫీసర్ బార్నెట్ అని చెప్పి ఉంటాడు. బార్నెట్. ఈ బార్నెట్ అనేవాడు మన ఇండియాలో బంగాళాఖాతం, భారతదేశ తూర్పు తీరంలో ఉన్న బంగాళాఖాతంలో ఈ యొక్క ఫ్రెంచ్ నావికా దళాన్ని ఓడించి ఫ్రెంచ్ నౌకల్ని ధ్వంసం చేసేస్తాడు ఈ బ్రిటిష్ ఆఫీసర్ బార్నెట్. అప్పుడు ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే. ఈ ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే బ్రిటిష్ పైన ప్రతీకారం తీర్చుకోవడం కోసం మారిషస్ నుంచి ఆఫీసర్ ని పిలిపిస్తాడు. మారిషస్ యొక్క గవర్నర్ పేరు బోర్డినాయిస్. ఆయన షార్ట్ కట్ లో బోర్డే అని పిలుస్తారు. ఇప్పుడు ఈ మారిషస్ నుంచి బోర్డినాయస్ లేదా బోర్డే అనేవాడు ఇండియాకి వచ్చి మన గవర్నర్ డూప్లేని కలిసిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి అంటే డూప్లే బోర్డే ఇద్దరు కలిసి బ్రిటిష్ యొక్క ఇంపార్టెంట్ స్థావరం మద్రాస్ పైన అటాక్ చేసి మద్రాస్ ని ఆక్రమణ చేసేస్తారు. అప్పుడు ఈ బ్రిటిష్ వారు మద్రాస్ ని తన గుప్పెట్లో ఉంచుకున్న మారిషస్ గవర్నర్ అయిన బోర్డినాయిస్ కి లంచం ఇస్తారు, విలువైన బహుమానాలు ఇస్తారు. మద్రాస్ ని మాకు అప్పగించేయమని చెప్పి అంటారు. అప్పుడు ఈ మారిషస్ ఫ్రెంచ్ గవర్నర్ బ్రిటిష్ నుంచి బహుమానాలు తీసుకొని ఆ యొక్క మద్రాస్ పట్టణాన్ని తిరిగి బ్రిటిషర్స్ కి అప్పగించేసి ఈ బోర్డినాయిస్ మారిషస్ కి వెళ్ళిపోతాడు. దాంతో డూప్లే ఆశ్చర్యానికి గురవుతాడు. ఒరే వీడింటి ఇట్లా చేశాడు అని చెప్పేసి ఈ డూప్లే అప్పటి కర్ణాటిక్ గవర్నర్ అయినటువంటి అన్వరుద్దీన్ ని కలిసి రిక్వెస్ట్ చేస్తాడు. అయ్యా మీరు నాకు సహాయం చేయండి, మనం ఇద్దరం కలిసి మద్రాస్ పైన అటాక్ చేసి మద్రాస్ ని ఆక్రమణ చేసుకుందాం. మద్రాస్ ని ఆక్రమణ చేసిన తర్వాత ఈ మద్రాస్ ని అన్వరుద్దీన్ గారు అంటే కర్ణాటక నవాబ్ అన్వరుద్దీన్ గారు మీకే ఇచ్చేస్తాను అని చెప్పి అంటాడు. అయితే అన్వరుద్దీన్ ఓకే అంటాడు. అప్పుడు అన్వరుద్దీన్ కర్ణాటక నవాబ్ అతని యొక్క సైనిక సహాయం తీసుకొని డూప్లే మద్రాస్ పైన అటాక్ చేసి రెండవసారి మద్రాస్ ని తన గుప్పెట్లోకి తీసుకుంటాడు. అయితే ఇప్పుడు డూప్లే మద్రాస్ ని తన గుప్పెట్లోకి తీసుకున్న తర్వాత అతని వాగ్దానం ఏంటంటే మద్రాస్ ని అన్వరుద్దీన్ కి ఇవ్వాలి. కానీ డూప్లే ఏమంటాడు, నేను ఇవ్వను అంటాడు అన్వర్ కి. దాంతో అన్వరుద్దీన్ కి కోపం వస్తుంది. అప్పుడు అన్వరుద్దీన్ 10,000 మంది సైనికులతో పంపి మద్రాస్ ని ఆక్రమించు అని చెప్పి అంటాడు. 10,000 మంది సైనికులు ఇప్పుడు ఆ సైన్యాన్ని తీసుకుని మద్రాస్ వైపుకి బయలుదేరుతారు. ఈ విషయం తెలుసుకున్న డూప్లే 500 మంది సైనికుల్ని పంపిస్తాడు కెప్టెన్ ప్యారడైజ్ నేతృత్వంలో. 500 మంది ఫ్రెంచ్ సైనికులు ప్యారడైజ్ నేతృత్వంలో మద్రాస్ నుంచి బయలుదేరుతారు. అన్వరుద్దీన్ యొక్క 10,000 మంది సైనికులు కర్ణాటక నుంచి వాళ్ళు బయలుదేరారు. వీళ్ళిద్దరూ కూడా మద్రాస్ కి సమీపంలో ఒక నది, అడయార్ నది, ఆ అడయార్ నది తీరాన సెయింట్ థోమ్ అని చెప్పి అంటారు. సెయింట్ థోమ్ అనే ప్లేస్ లో కలుస్తారు. అక్కడ యుద్ధం జరుగుతుంది. అందువల్ల దాన్ని సెయింట్ థోమ్ యుద్ధం పిలుస్తారు.
అడయార్ తీరంలో జరిగింది కాబట్టి దాన్ని అడయార్ యుద్ధం అని కూడా పిలుస్తారు. అలా సెయింట్ థోమ్ లేదా అడయార్ అనే యుద్ధములో ఈ యొక్క ఫ్రెంచ్ వారు కేవలం 500 మంది సైనికులతో 10,000 మంది అన్వర్ యొక్క సైనికుల్ని ఓడిస్తారు. దాంతో అన్వరుద్దీన్ భయపడిపోయి సైలెంట్ అయిపోతాడు. అప్పటికి 1748 వచ్చేస్తుంది. యూరోప్ లో జరుగుతున్న ఆస్ట్రియా వారసత్వ యుద్ధం అంతమైపోతుంది ఒక ఒప్పందం ద్వారా. ఆ ఒప్పందం పేరు ఆక్సిలా చాపెల్. ఈ ఆక్సిలా చాపెల్ అనేది ఒక పట్టణం ఫ్రాన్స్ దేశం లోపల. ఫ్రాన్స్ దేశంలో ఉన్న ఆక్సిలా చాపెల్ బ్రిటిష్ వాడు ఫ్రెంచ్ వాడు కూర్చొని వారసత్వ యుద్ధాన్ని అంతం చేస్తారు. దాని ప్రకారంగా ఇండియాలో జరుగుతున్న బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ మధ్య యుద్ధాన్ని అంటే మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాన్ని కూడా ముగించేస్తారు. ఇది మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం. ఇంత స్టోరీలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పనికొచ్చే ప్రధాన అంశం ఏంటి అంటే, మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1746-48. మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం 46 లో ప్రారంభానికి కారణం ఆస్ట్రియా వారసత్వ యుద్ధం, అంతానికి కారణం ఆక్సిలా చాపెల్ ఒప్పందం. మధ్యలో అన్వరుద్దీన్ ఒక యుద్ధంలో ఓడించబడ్డాడు. ఆ యుద్ధం పేరు ఏంటి? ఆ యుద్ధం పేరే సెయింట్ థోమ్. దాన్ని అడయార్ అని చెప్పేసి అంటారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం 1746-48. నెక్స్ట్ రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం. రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం 1749 నుంచి 54. 1749-54 రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం. ఇది ప్రారంభమవుతుంది. దీనికి కారణం మన హైదరాబాద్ అండ్ కర్ణాటిక్. హైదరాబాద్ మరి కర్ణాటిక్ లో ఉన్న వారసత్వపు యుద్ధం కారణంగా ఈ రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధము బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ మధ్య స్టార్ట్ అయిపోయింది. ఫ్రెంచ్ వాడు డూప్లే ఉంటాడు. ఫ్రెంచ్ వాడు డూప్లే. బ్రిటిష్ వాడు ఉంటాడు రాబర్ట్ క్లైవ్. బ్రిటిష్ వాడు రాబర్ట్ క్లైవ్. అయితే ఈ బ్రిటిష్ రాబర్ట్ క్లైవ్ ఫ్రెంచ్ మద్దతుదారుడు అయినటువంటి చందా సాహెబ్, కర్ణాటిక్ నవాబ్ చందా సాహెబ్ ని పట్టుకొని ఊరి తీసేస్తాడు. అప్పుడు ఫ్రెంచ్ ప్రభుత్వానికి తెలుస్తుంది, అరే చందా సాహెబ్ అనేవాడు మన మద్దతుదారుడు. మన మద్దతుదారుడైనటువంటి చందా సాహెబ్ ని ఊరి తీస్తున్నప్పుడు మన ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఏం చేస్తున్నాడు అక్కడ, కాబట్టి డూప్లేని గవర్నర్ పదం నుంచి తీసేస్తున్నాం అని చెప్పి ఆ ఫ్రెంచ్ డూప్లేని తీసేసి ఆ ఫ్రెంచ్ ప్రభుత్వం గదాహో అనే వాడిని ఇండియాకి పంపిస్తుంది ఫ్రెంచ్ గవర్నర్ గా. ఇప్పుడు ఈ గదాహో ఇండియాకి వచ్చి పరిస్థితులు అధ్యయనం చేస్తాడు. యుద్ధం కొనసాగితే నష్టం జరుగుతుందా ప్రయోజనమా అని చెప్పి, నష్టం జరుగుతుందని చెప్పి తెలుసుకుంటాడు. అప్పుడు గదాహో 1754 లో పాండిచ్చేరి ఒప్పందం చేస్తాడు. పాండిచ్చేరి ఒప్పందం ద్వారా ఈ యొక్క రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాన్ని ముగించాడు అని చెప్పి అంటాం. అయితే చందా సాహెబ్ ని ఉరి తీసింది రాబర్ట్ క్లైవ్ అని చెప్పి అంటాం. అది ఈ చందా సాహెబ్ దానికంటే ముందు చేసిన పని ఏంది అంటే, కర్ణాటిక్ కి నవాబు అయినటువంటి అన్వరుద్దీన్ ని చంపేస్తాడు. ఈయన మనం ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధంలో అన్వరుద్దీన్ ఉన్నాడని చెప్పి అన్నాం. ఆ అన్వరుద్దీన్ ని ఫ్రెంచ్ యొక్క సహాయం తీసుకొని అంబూర్ అనే యుద్ధంలో అన్వరుద్దీన్ ని చంపేస్తాడు చందా సాహెబ్. అప్పుడు అన్వరుద్దీన్ యొక్క కుమారుడు మొహమ్మద్ అలీ రాబర్ట్ క్లైవ్ దగ్గరికి వెళ్ళి సహాయం కోరితే రాబర్ట్ క్లైవ్ ఇప్పుడు రంగప్రవేశం చేసి ఈ కర్ణాటిక్ యొక్క రాజధాని అయిన కర్ణాటిక్ రాజధాని ఆర్కాట్ ని కేవలం 500 మంది సైనికులతో రాజధాని ఆర్కాట్ ని ఆక్రమణ చేస్తాడు. ఆ తర్వాత చందా సాహెబ్ ని పట్టుకొని ఊరు తీసేస్తాడు. అప్పుడు ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ డూప్లే వెనక్కి పిలిపించేసి గదోహో అనేవాడిని పంపిస్తే ఈ గదోహో అనేవాడు పాండిచ్చేరి ఒప్పందంపై సంతకం పెట్టి రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాన్ని ముగించేస్తాడు. సింపుల్ స్టోరీ. సో మొదటిది 1746-48,
రెండవది 1749-54. 1749 లో రెండవది ఎందుకు స్టార్ట్ అయింది అంటే హైదరాబాద్ లో కర్ణాటిక్ లో వారసత్వ యుద్ధం వల్ల. ఎలా అంతమైంది అంటే పాండిచ్చేరి ఒప్పందం వల్ల అంతమైంది. మధ్యలో ఏ యుద్ధం జరిగింది అంటే అంబూరు యుద్ధం. ఈ అంబూరు యుద్ధములో చందా సాహెబ్ అన్వరుద్దీన్ ని చంపేస్తాడు. అప్పుడు అన్వరుద్దీన్ కొడుకు మొహమ్మద్ అలీ బ్రిటిష్ దగ్గరికి పోతాడు. అప్పుడు బ్రిటిష్ వారు రంగప్రవేశం చేశారు. రాబర్ట్ క్లైవ్ 500 మందితో కర్ణాటక రాజధాని ఆర్కాట్ ని ఆక్రమణ చేసి ఆర్కాట్ వీరుడు అని పిలువబడి చందా సాహెబ్ ని పట్టుకుని ఊరు తీసేస్తాడు. అప్పుడు ఫ్రెంచ్ ప్రభుత్వం డూప్లేని పిలిపించేసి ఈ యొక్క గదోహోని పంపించి, గదోహో అప్పుడు పాండిచ్చేరి ఒప్పందంపై సంతకం పెట్టి రెండవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం ముగించేస్తాడు. ఇది 2 అయిపోయింది. ఇది లాస్ట్ మూడవది. మూడవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం 1756 నుంచి 63. 1756-63 7 సంవత్సరాలు జరిగింది. 7 years. 56-63 దీన్ని సప్తవర్ష యుద్ధాలు అంటారు. 7 years war. యూరోప్ లో బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు 7 సంవత్సరాలు కొట్టుకున్నారు. దాన్ని సప్తవర్ష యుద్ధం అన్నారు. ఆ కొట్టుకోవడం కాస్త ఇండియాకి వచ్చేసింది. ఇప్పుడు ఇండియాలో మనకి ఈ యొక్క బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ వారి మధ్య మూడవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఫ్రెంచ్ ప్రభుత్వం గదోహోని వెనక్కి పిలిపించేసి ఎవరిని పంపిస్తాది ఈ యొక్క ఇండియాకి గవర్నర్ గా అంటే కౌంట్ డి లాలీని ఇండియాకి పంపిస్తారు. ఇప్పుడు ఈ కౌంట్ డి లాలీ హైదరాబాద్ లో ఫ్రెంచ్ ఆఫీసర్ బుస్సీ అని చెప్పి ఉంటాడు. ఆ బుస్సీని పిలిపిస్తాడు. ఇప్పుడు బుస్సీ, కౌంట్ డి లాలీ వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఓడించుకుంటూ ముందుకు దూసుకుపోతూ ఉంటారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అనుకుంటుంది, ఫ్రెంచ్ వాళ్ళు ఇలాగ విజృంభణ చేస్తే ఇక భవిష్యత్తులో మనకి కష్టం, ఇండియాని శాసించలేము అని చెప్పి ఒక పవర్ఫుల్ వ్యక్తిని అపాయింట్ చేస్తారు ఫ్రెంచ్ వారిని అడ్డుకోవడానికి. ఆ పవర్ఫుల్ వ్యూహకర్త పేరే అయ్యర్కూట్. ఇప్పుడు అయ్యర్కూట్ 1760లో వందవాసి, దాన్ని వ్యాండివాష్ అంటాం. వందవాసి అనే యుద్ధంలో ఈ ఫ్రెంచ్ ఆఫీసర్ అయిన కౌంట్ డి లాలీ ప్లస్ బుస్సీ వీళ్ళిద్దరిని ఓడించేస్తాడు. ఇద్దరిని బందీగా పట్టుకుంటాడు. ఆ విధంగా 1760లో వందవాసి యుద్ధంలో బ్రిటిష్ అయ్యర్కూట్ ఫ్రెంచ్ గవర్నర్ ఈ కౌంట్ డి లాలీని, ఒక అధికారి బుస్సీని ఓడించి వాళ్ళిద్దరిని బందీగా పట్టుకున్నాడు. దాంతో ఫ్రెంచ్ వాళ్ళు పతనం అయిపోయారు ఇండియాలో. ఇది మన గత యూపీఎస్సీ బిట్, గ్రూప్స్ లో అడిగిన బిట్. ఇండియాలో ఫ్రెంచ్ వారి పతనం ఏ యుద్ధంతో జరిగింది అని చెప్పి. ఇండియాలో ఫ్రెంచ్ వారి పతనం జరిగింది వందవాసి యుద్ధంతో 1760. ఆ యుద్ధంలో ఎవరిని ఓడించారని చెప్పి గతంలో ఒకసారి అడిగిన బిట్. బ్రిటిష్ అయ్యర్కూట్ ఫ్రెంచ్ కౌంట్ డి లాలీని ఓడించాడు. ఆ విధంగా 1760లోనే మూడవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం అంతం. కానీ యూరోప్ లో సప్తవర్ష యుద్ధాలు ఆగలే. యూరోప్ లో సప్తవర్ష యుద్ధాలు కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ 3 years 1760 నుంచి 63 మధ్య ఇండియాలో నామమాత్రపు మూడో ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం జరిగింది. విజేతలు ఎవరో కన్ఫర్మ్ అయిపోయింది. విజేతలు బ్రిటిషర్స్. అలా 1763 వచ్చేసింది. ప్యారిస్ ఒప్పందం 1763 ప్యారిస్ ఒప్పందం. ఈ ప్యారిస్ ఒప్పందం ప్రకారంగా బ్రిటిష్ వారు ఇప్పుడు ఫ్రెంచ్ వారికి మధ్య సప్తవర్ష యుద్ధాలు అంతం చేసేసుకుంటారు. ఇక ఫ్రెంచ్ వారు రిక్వెస్ట్ మేరకు ఫ్రెంచ్ వారిని ఇండియాలో పాండిచ్చేరిలో ఉండడానికి అనుమతిస్తారు. అలా పాండిచ్చేరి అంటే ఒక ప్రాంతం కాదు, ఆల్రెడీ చూసాం. పాండిచ్చేరి 4 ప్రాంతాలు. పాండిచ్చేరి, కరైకల్, యానం అండ్ మాహే. ఈ 4 ప్రాంతాలను కలిపి పాండిచ్చేరి. ఆ విధంగా 1763 ప్యారిస్ ఒప్పందం తర్వాత పూర్తిగా అఫీషియల్ గా ఫ్రెంచ్ వారు పాండిచ్చేరికి పరిమితం అయిపోయారు. ఇది బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ మధ్య యుద్ధాలు. దీన్నే ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు అని చెప్పేసి అంటారు. ఈ మొత్తం 3 ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు ఒకసారి 1746 నుంచి 48 మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం.
కంటిన్యూషన్. 1749-54 రెండో ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం. దాంట్లో 1756-63 మూడవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం. అయితే అప్పుడు అన్వరుద్దీన్ కర్ణాటిక్ నవాబ్ ఉన్నాడు అని చెప్పేసి అన్నా. ఈ కర్ణాటిక్ నవాబ్ అన్వరుద్దీన్ చంపి చందా సాహెబ్ వచ్చాడని చెప్పేసి అన్నా. అన్వరుద్దీన్ కి కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు పేరు మొహమ్మద్ అలీ. ఈ మొహమ్మద్ అలీయే అప్పుడు బ్రిటిష్ రాబర్ట్ క్లైవ్ ని పిలిచాడని చెప్పి అన్నాం. ఈ మొహమ్మద్ అలీ ఇప్పుడు కర్ణాటిక్ నవాబ్. ఈ మొహమ్మద్ అలీ బ్రిటిష్ యొక్క కంట్రోల్లో ఉంటాడు. ఈ మొహమ్మద్ అలీ కర్ణాటిక్ యొక్క పాలనా బాధ్యత బ్రిటిషర్స్ కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. ఆ విధంగా కర్ణాటిక్ అనేది బ్రిటిష్ కంట్రోల్లోకి వచ్చేసింది. అంటే బ్రిటిష్ వాడు కర్ణాటిక్ ని తన గుప్పెట్లోకి తీసుకున్నాడంటే ఫస్ట్ వాళ్ళకి సహాయం చేసి అక్కడికి వెళ్లి పెత్తనం చెలాయించి మనం లాగేసుకున్నాడు. అదే సామ్రాజ్యవాద తత్వం అంటే. సమస్య సృష్టిస్తారు, దాన్ని సాల్వ్ చేస్తామంటారు, వెళ్తారు, సాల్వ్ చేస్తామని పేరుతో మొత్తం ఆక్రమణ చేసేసుకుంటారు. అలాగా మొహమ్మద్ అలీ అనేవాడు అన్వరుద్దీన్ కి కొడుకు. ఈ మొహమ్మద్ అలీయే ఈ కర్ణాటిక్ యొక్క పాలనా బాధ్యతలు బ్రిటిషర్స్ కి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆ విధంగా కర్ణాటిక్ బ్రిటిష్ గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. సో ఇది ఫస్ట్ కంప్లీట్. సో మన ఇంట్రడక్షన్ లో చూసాం ఈ చాప్టర్ లో బ్రిటిష్ వాడు మన ఇండియాని దశల వారీగా ఆక్రమణ చేశాడు. కర్ణాటిక్ అని చెప్పి, బెంగాల్ అని, మైసూర్, మరాఠా, సింధ్, పంజాబ్, అవధ్, ఇందులో కర్ణాటిక్ ఒకటి కంప్లీట్ అయింది. ఇప్పుడు బెంగాల్ ని ఎలా ఆక్రమణ చేశాడు ఈ బ్రిటిష్ వాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బెంగాల్ ఆక్రమణ. ఓకే, ఇప్పుడు మనం బెంగాల్ ఆక్రమణ చూడబోతున్నాం. ఓకే, బెంగాల్ ఆక్రమణ, కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ ఆక్రమణ స్టోరీ మనం చూసినప్పుడు ఈ బెంగాల్ ఆక్రమణలో ఫస్ట్ ఈ బెంగాల్ అనే రాజ్యం ముర్షిద్ కులీ ఖాన్ అనేవాడు ఏర్పాటు చేస్తాడు. ముర్షిద్ కులీ ఖాన్. అలాగా 1756 వచ్చింది. మీకు తెలిసిందే ఈ మొఘల్స్ అనేవాళ్ళు బలహీనం అయిపోతారు 1707 లో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత. 1707 లో ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత ఈ బెంగాల్లో దట్ మీన్స్ ఇండియాలో బలహీన పాలకులు వస్తారు, నియంత్రణ తప్పుతుంది. తర్వాత మొహమ్మద్ షా రంగీలా అని చెప్పి ఒక కింగ్ వస్తాడు. ఆ మొహమ్మద్ షా రంగీలా కాలంలోనే మన ఇండియాలో ఈ మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమయ్యి దాని నుంచి అనేక రాజ్యాలు పుట్టుకొస్తాయి. హైదరాబాద్ రాజ్యం, కర్ణాటక రాజ్యం, బెంగాల్ రాజ్యం, అవధ్ రాజ్యం. అయితే ఇప్పుడు ఈ బెంగాల్ ని స్థాపించింది ముర్షిద్ కులీ ఖాన్. అలా 1756 వచ్చింది. అప్పుడు 1756 లో సిరాజుద్దౌలా అనేవాడు బెంగాల్ కి పాలకుడు అవుతాడు. ఇదే 1756 లో మూడవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం బ్రిటిషర్స్ కి ఫ్రెంచ్ కి మధ్య 7 వర్ష యుద్ధాల వల్ల స్టార్ట్ అయిందని చెప్పి చూసాం. ఇప్పుడు ఈ 1756 లో బెంగాల్ కి ఒక యువకుడు పాలకుడు అయ్యాడు. ఆ యువకుడు పేరు సిరాజుద్దౌలా. ఈ సిరాజుద్దౌలా బెంగాల్లో బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు కొట్టుకుంటారు. మూడవ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధంలో భాగంగా ఫ్రెంచ్ వాడి స్థావరం చంద్రనాగోర్, బెంగాల్లో చంద్రనాగోర్. బ్రిటిష్ వాడి స్థావరం హూగ్లీ దగ్గర ఉంది. ఫ్రెంచ్ వాళ్ళు చంద్రనాగోర్ దగ్గర తమ యొక్క స్థావరాన్ని బలోపేతం చేయడం కోసం పెద్ద రక్షణ గోడ నిర్మాణం స్టార్ట్ చేస్తారు. బ్రిటిష్ వాడు కూడా హూగ్లీ దగ్గర పెద్ద రక్షణ గోడ నిర్మాణం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఇది సిరాజుద్దౌలాకి తెలుస్తుంది. సిరాజుద్దౌలాకి కోపం వస్తుంది. అరే, ఎక్కడి నుంచి వచ్చిన విదేశీయులు మీరు నా రాజ్యంలో నా అనుమతి లేకుండా పెద్ద పెద్ద గోడలు కట్టేసుకుంటున్నారు, రక్షణ కూడా, దానికోసం వందల ఎకరాల భూములు కబ్జా చేసేసుకుంటున్నారు అని చెప్పి సిరాజుద్దౌలా రెండు దేశస్తులకి అంటే బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తాడు. తక్షణమే మీ రక్షణ గోడ నిర్మాణం ఆపండి అని చెప్పి. ఫ్రెంచ్ వాళ్ళు చంద్రనాగూర్ లో ఉన్నారు, స్పందిస్తారు, రక్షణ గోడ నిర్మాణం ఆపేస్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వారు మాత్రం రక్షణ గోడ నిర్మాణం ఆపరు, వాళ్ళు ముందుకు పోతారు. దాంతో సిరాజుద్దౌలాకి కోపం వస్తుంది. ఇప్పుడు సిరాజుద్దౌలా ఆయన సైన్యాన్ని తీసుకొని హుగ్లీ దగ్గర ఖాసిం బజార్ అని చెప్పి బ్రిటిష్ వారి యొక్క ప్లేస్ ఉంది. ఆ ఖాసిం బజార్ పైన అటాక్ చేసి ఆ ఖాసిం బజార్ లో ఉన్నటువంటి అక్కడ చాలా మంది అటాక్ చేస్తాడు, అనేక మందిని బంధిస్తాడు. అప్పుడే కొంతమంది ఆంగ్లేయులు, అందులో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు అంటాం. ఫోర్ట్ విలియమ్స్ కి చైర్మన్ ఉన్నాడు, ఈవెన్ కొంతమంది అంటారు వారన్ హేస్టింగ్ కూడా అందులో ఉన్నాడు. ఇప్పుడు ఈ గొప్ప గొప్ప
వీళ్ళు బ్రిటిష్ అధికారులు ఏం చేస్తారు అంటే ఖాసిం బజార్ ప్రాంతాన్ని విడిచిపెట్టి పక్కన ఫాల్టా అనే దీవులకి పారిపోతారు. ఇప్పుడు కొంతమంది పట్టుబడ్డారు. అలాగా సుమారు 146 మెంబర్స్ పట్టుబడ్డారట. ఇప్పుడు సిరాజుద్దౌలా ఈ 146 మెంబర్స్ ని ఒక చీకటి గదిలో బంధిస్తాడు. దాన్ని బ్లాక్ హోల్ అంటారు. బ్లాక్ హోల్ లేదా చీకటి గదిలో బంధిస్తాడు. ఆ చీకటి గదిలో బంధించినప్పుడు తర్వాత ఈ విషయం రాబర్ట్ క్లైవ్ కి తెలుస్తుంది. రాబర్ట్ క్లైవ్ ఇమీడియట్లీ ఏం చేస్తాడు, ఈ బ్రిటిష్ వాళ్ళని కాపాడాలి అని చెప్పి తన సైన్యాన్ని తీసుకొని ఫస్ట్ ఫాల్టా దీవులకి వెళ్ళి అక్కడ పారిపోయిన ఆంగ్లేయులను కాపాడిన తర్వాత చీకటి గది దగ్గరికి వస్తాడు రాబర్ట్ క్లైవ్ సైన్యంతో. ఆ 146 లో సఫోకేషన్ కారణంగా చాలా మంది చనిపోతారు. 23 మంది మాత్రమే బ్రతికి ఉంటారు. అవుట్ ఆఫ్ 146 లో 23 మంది బ్రతికి ఉన్నారు. రిమైనింగ్ 123 మెంబర్స్ చనిపోయారు. ఆ బ్రతికి ఉన్న 123 మెంబర్స్ లో ఒక వ్యక్తి స్పృహతో ఉంటాడు. ఆ వ్యక్తి పేరు హోల్వెల్. ఈ హోల్వెల్ అనేవాడే ఈ చీకటి గది యొక్క ఉదాంతాన్ని రాబర్ట్ క్లైవ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దీన్ని బ్లాక్ హోల్ ట్రాజడీ అంటారు. బ్లాక్ హోల్ ట్రాజడీలో 146 మంది ఆంగ్లేయుల్ని ఒక చిన్న గది అది అందులో బలవంతంగా పెట్టేస్తే సఫోకేషన్ తో 123 మెంబర్స్ చనిపోయారు. ఓన్లీ 23 మెంబర్స్ బ్రతికి ఉన్నారు. అందులో ఒకడు స్పృహ కోల్పోకుండా ఉండి హోల్వెల్ అని చెప్పి ఉంటాడు. అతను ఈ చీకటి గది ఉదాంతాన్ని వివరించాడు అని చెప్పేసి అంటాం. ఇక నెక్స్ట్ వస్తే రాబర్ట్ క్లైవ్ ఎలాగైనా సిరాజుద్దౌలాని అంతం చేసేస్తా అని చెప్పి కంకణం కట్టుకుంటాడు. సిరాజుద్దౌలా యొక్క ఆంటీ మేనత్త గాస్తీ బేగం అని చెప్పి ఉంటది. ఆ గాస్తీ బేగం తన కొడుకుని పాలకుని చేయాలనే ఉద్దేశంతో ఈ మేనత్త గాస్తీ బేగం రాబర్ట్ క్లైవ్ ని కలవాలి అనుకుంటది. ఈ విషయం మన సిరాజుద్దౌలాకి తెలుస్తుంది. ఇప్పుడు గాస్తీ బేగం రాబర్ట్ క్లైవ్ ని కలిస్తే వాళ్ళు పవర్ఫుల్ అయిపోతారని చెప్పేసి ఈ సిరాజుద్దౌలా ముందుగానే ఈ రాబర్ట్ క్లైవ్ ని కలుస్తాడు. కలిసి రాబర్ట్ క్లైవ్ కి ఏదో జరిగిపోయింది దానికి మన్నింపమని చెప్పేసి అని ఈ బ్రిటిష్ రాబర్ట్ క్లైవ్ తో ఒక ఒప్పందం చేసుకుంటాడు. అప్పుడు దాన్నే ఆలీ నగర్ ఒప్పందం అని చెప్పేసి అంటారు. అయితే ఆలీ నగర్ ఒప్పందం ప్రకారంగా తాత్కాలికంగా బ్రిటిష్ అండ్ బెంగాల్ కి మధ్య శాంతి వచ్చింది. కానీ రాబర్ట్ క్లైవ్ బెంగాల్ యొక్క ఐశ్వర్యాన్ని చూస్తాడు. అప్పుడు ఆ బెంగాల్ ఐశ్వర్యాన్ని చూసిన రాబర్ట్ క్లైవ్ బెంగాల్ ని ఆక్రమణ చేసి తీరుతా అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఈ రాబర్ట్ క్లైవ్ బెంగాల్లో అనేక మందితో కుట్రలు పన్నుతాడు. ఆ కుట్రదారుల్లో ప్రధాన కుట్రదారుడు సిరాజుద్దౌలా యొక్క సేనాపతియే. ఆ సేనాపతి పేరు మీర్ జాఫర్. ఈ మీర్ జాఫర్ బ్రిటిషర్స్ తో రాబర్ట్ క్లైవ్ తో కలిసిపోతాడు. ఇంకా మీర్ జాఫర్ యొక్క కుమారుడు మిరాన్ అని చెప్పి ఉంటాడు కుట్రదారుడు. అమీన్ చంద్ ఒక వర్తకుడు, ఆయన మధ్యవర్తిత్వం చేస్తాడు. మాణిక్ చంద్ హూగ్లీ కలకత్తా ఇన్ఛార్జ్. జగత్ సేఠ్ ఒక గొప్ప ధనికుడు, అత్యంత ధనికుడు జగత్ సేఠ్. వీళ్ళందరూ కుట్రదారులు. అది కుట్రదారుల ప్రముఖుడు మీర్ జాఫర్. ఇప్పుడు ఈ కుట్రదారుల సహాయంతో ఈ మన రాబర్ట్ క్లైవ్ సిరాజ్ పైన 1757 జూన్ 21 యుద్ధం ప్రకటిస్తాడు. ఆ విధంగా జూన్ లో జరిగినటువంటి ఈ యొక్క యుద్ధం దాని పేరే ప్లాసీ యుద్ధం. సో 1757 జూన్ మంత్ లో ప్లాసీ అనే యుద్ధం జరుగుతుంది. ఈ ప్లాసీ అనే యుద్ధంలో అతి సునాయాసంగా రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలాని ఓడిస్తాడు. సిరాజుద్దౌలా యుద్ధ భూమి విడిచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మీర్ జాఫర్ యొక్క కొడుకు మిరాన్ సిరాజుద్దౌలాని పట్టుకుని ఊరి తీసేస్తాడు. అయితే 1757 జూన్ నెలలో జరిగినటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధం, ఇది అతి చిన్న యుద్ధం. బ్రిటిష్ వారికి అతి పెద్ద విజయాన్ని ఇచ్చింది. ఇది డాన్ టు డస్క్, ఉదయం నుంచి సాయంత్రం మధ్య జరిగింది. ఈ ఉదయం నుంచి సాయంత్రం మధ్య జరిగినటువంటి ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు సిరాజ్ ఓడించబడ్డాడు. సిరాజ్ మిరాన్ చేత ఉరి తీయబడ్డాడు. దీన్ని నోబిన్ చంద్రసేన్ అనే కవి ఇట్ ఈస్ ఎటర్నల్ బ్లూమ్ ఫర్ ఇండియా అని చెప్పేసి అంటాడు.
ఎటర్నల్ గ్లూమ్ ఫర్ ఇండియా అని చెప్పేసి ఈ యొక్క ప్లాసీ యుద్ధాన్ని ఎవరు కామెంట్ చేశాడు అంటే నోబిన్ చంద్ర సేన్ చెప్తాడు. ఈ యుద్ధం భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి పునాది వేసిన యుద్ధం. 1757 లో ప్లాసీ యుద్ధం జరిగింది. ఇది ఇండియా ఆక్రమణ కోసం బ్రిటిష్ వాడు వేసిన ఒక పునాది లాంటి యుద్ధంగా పరిగణిస్తారు. అంటే దీని అర్థం ఔరంగజేబ్ చనిపోయిన 50 సంవత్సరాలకి ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వాడు ఆక్రమణ చేసే పునాది వేసాడని చెప్పేసి అంటాం ప్లాసీ యుద్ధం ద్వారా. ఈ యుద్ధంలో సహాయం చేసింది మెయిన్ బ్రిటిషర్స్ కి మీర్ జాఫర్ సేనాపతి. అందువల్ల మీర్ జాఫర్ ఏమని చెప్పి మనం పిలుస్తామంటే ఇతను గద్దారే హింద్ అని చెప్పి మనం పిలుస్తాం. గద్దారే హింద్, భారతదేశ ద్రోహి అని చెప్పేసి అంటాం. ఎందుకంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వాడు ఆక్రమణ చేస్తాడు ఈ యుద్ధం తర్వాతనే. ఆ యుద్ధంలో బ్రిటిష్ వాడికి సహాయం చేసి దేశ ద్రోహిగా గద్దారే హింద్ గా పిలువబడింది ఎవడంటే మీర్ జాఫర్ అని చెప్పేసి అంటారు. 1757 లో ఈ యొక్క సిరాజుద్దౌలా ఉరి తీయబడిన తర్వాత బెంగాల్ కి పాలకుని ఎవరిని చేస్తారు? ఈ గద్దార హింద్ అయినటువంటి మీర్ జాఫర్ ని చేస్తారు. ఈ మీర్ జాఫర్ 1757 నుంచి నెక్స్ట్ 3 years 1760 వరకు బ్రిటిష్ వారికి బహుమానాల పైన బహుమానాలు ఇచ్చుకొని పోతాడు. చివరికి బహుమానాలు ఇవ్వలేను అని చెప్పినప్పుడు మీర్ జాఫర్ ని తీసి అతని అల్లుడు మీర్ ఖాసిం ని పాలకుని చేస్తారు. మీర్ ఖాసిం సమర్థుడు. ఈ మీర్ ఖాసిం బ్రిటిష్ వాడి జోక్యం ఉండకూడదు అని చెప్పేసి రాజధానిని ముర్షిదాబాద్ నుండి మొంగీర్ అనే ప్లేస్ కి మారుస్తాడు. అది బ్రిటిషర్స్ కి మీర్ ఖాసిం కి విభేదాలు స్టార్ట్ అవుతాయి 1763 తర్వాత. ఏం జరిగింది 1763 లో? దాని వల్ల ఈ బ్రిటిషర్స్ కి మీర్ ఖాసిం కి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. 1763 లో మీర్ ఖాసిం అంటాడు, ఇప్పుడు ఇండియా ఈ బెంగాల్ ప్రాంతంలో ఎవ్వరు కూడా పన్నులు చెల్లించవలసిన అవసరం, కస్టమ్స్ టోల్ గేట్స్ దగ్గర, దట్ మీన్ చెక్ పాయింట్స్ దగ్గర పన్నులు చెల్లించవలసిన అవసరం లేదు అంటాడు. అయితే ఈ చెక్ పాయింట్స్ వద్ద కస్టమ్స్ చెల్లించకుండా ప్రయాణం చేసే అవకాశం బ్రిటిషర్స్ కి 1717లో ఈ యొక్క ఫర్మాన్, బంగారు ఫర్మాన్ ద్వారా వచ్చింది. దాన్ని దస్తక్స్ అని చెప్పి అన్నారు. ఇటువంటి ప్రివిలేజెస్ అందరికి ఇచ్చేస్తాడు ఈ యొక్క మీర్ ఖాసిం. దాన్ని బ్రిటిషర్స్ ఖండిస్తారు. ఓకే, మీర్ ఖాసిం బ్రిటిషర్స్ కి మధ్య విభేదాలు స్టార్ట్ అవుతాయి 1763లో. దీనికి కారణం ఏంటంటే మీర్ ఖాసిం ఇప్పుడు ఆదేశాలు జారీ చేస్తాడు, ఈ బెంగాల్ ప్రాంతంలో ఏ వర్తకులు కూడా చెక్ పాయింట్స్ వద్ద పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. అయితే ఇటువంటి ప్రివిలేజ్ గతంలో బ్రిటిష్ వారికి 1717లో ఫారూక్ సియార్ నుంచి వచ్చింది. కాబట్టి బ్రిటిషర్స్ ఏమంటారు, ఇటువంటి ఇటువంటి ఆదేశం ఇవ్వకూడదు, మీర్ ఖాసిం తక్షణం వెనక్కి తీసుకో అంటారు. కానీ వెనక్కి తీసుకొని అంటాడు. దాంతో డిఫరెన్స్ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు యుద్ధం లాగా జరిగితే మీర్ ఖాసిం బెంగాల్ ని విడిచిపెట్టి పక్కన ఉన్న అవధ్ అనే రాష్ట్రానికి వచ్చేస్తాడు. అప్పుడు అవధ్ రాజ్యంలో షుజాఉద్దౌలా అని చెప్పి ఉంటాడు. మీర్ ఖాసిం షుజాఉద్దౌలాని కలిసి, ఆ షుజాఉద్దౌలాతో పాటు అప్పుడు మళ్ళీ మొఘల్ చక్రవర్తి 2వ షా ఆలం అని చెప్పి ఉంటాడు. ఈ ముగ్గురు కలుస్తారు. 1763 నుంచి 64 వచ్చేసింది. ఇప్పుడు 1764 ముగ్గురు ఏకమయ్యారు. మీర్ ఖాసిం, షుజాఉద్దౌలా అండ్ 2వ షా ఆలం. ఈ షా ఆలం అనేవాడు మళ్ళీ మొఘల్ చక్రవర్తి. ఈ ముగ్గురు కలిసి బ్రిటిష్ పైన యుద్ధం ప్రకటిస్తారు. అప్పుడు 1764 ఆ యుద్ధం పేరే బక్సార్ యుద్ధం. ఇప్పుడు ఈ బక్సార్ అనే యుద్ధం 1764లో అప్పటి జనరల్ హెక్టార్ మన్రో, బ్రిటిష్ జనరల్ పేరు హెక్టార్ మన్రో. ఈ హెక్టార్ మన్రో మన ఇండియాలో ఉన్నటువంటి ముగ్గురు పాలకుల్ని ఓడిస్తాడు 1764 బక్సార్ యుద్ధంలో. ఆ ముగ్గురు పాలకులు మీర్ ఖాసిం, షుజాఉద్దౌలా అండ్ 2వ షా ఆలం. ఈ ముగ్గురిని హెక్టార్ మన్రో అనేవాడు బక్సార్ యుద్ధంలో ఓడిస్తాడు. ఈ యుద్ధం తర్వాత 1764లో బెంగాల్ బ్రిటిష్ గుప్పెట్లోకి వచ్చేస్తారు. ఆ విధంగా 1764లో బెంగాల్ ఆక్రమణ పూర్తి చేసేస్తారు ఈ బ్రిటిషర్స్. సో ఫస్ట్ కర్ణాటిక్ చూసాం మనం. కర్ణాటిక్ ఆక్రమణ చేసేస్తారు బ్రిటిష్ వారు 3 ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాల తర్వాత. అంటే మొహమ్మద్ అలీ పాలనా బాధ్యత ఇచ్చేస్తాడు వాళ్ళకి.
ఇప్పుడు బెంగాల్ చూసాం. 1764 లో బెంగాల్ వచ్చేసింది వాళ్ళ గుప్పెట్లోకి బక్సార్ యుద్ధం తర్వాత. అంటే ప్లాసీ యుద్ధం 1757, 1764 బక్సార్. అయితే నెక్స్ట్ ఇయర్ 1765 లో రాబర్ట్ క్లైవ్ అలహాబాద్ అనే ఒప్పందాన్ని రెండవ షా ఆలం మలి మొఘల్ చక్రవర్తితో చేసి అతనితో అఫీషియల్ గా అతని నుంచి ఆయన ఏం పొందాడు అంటే దివానీ హక్కులు పొందుతాడు బెంగాల్వి. అంటే బెంగాల్లో ట్యాక్స్ కలెక్షన్ దివానీ హక్కు. ఆ దివానీ హక్కులన్నీ కూడా ఈ యొక్క బ్రిటిష్ వాడు పొందాడు అలహాబాద్ ఒప్పందం ప్రకారంగా. అది ఇయర్ 1765 లో. అదే 1765 లో ఇదే అలహాబాద్ ఒప్పందం ప్రకారంగా రాబర్ట్ క్లైవ్ ఇదే బెంగాల్లో ఒక సిస్టమ్ ప్రవేశపెట్టాడు. దాన్నే ద్వంద్వ ప్రభుత్వం అంటారు. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని 1765 లో అలహాబాద్ ఒప్పందం ప్రకారంగా ఎవరు ప్రవేశపెట్టారు? రాబర్ట్ క్లైవ్. ఈ రాబర్ట్ క్లైవ్ యొక్క బెంగాల్ ద్వంద్వ ప్రభుత్వం ప్రకారంగా బెంగాల్లో పన్ను వసూలు చేసే బాధ్యత భారతీయులకి అప్పగిస్తారు. ఆ భారతీయుల్లో ఒక వ్యక్తి హైయెస్ట్ ఆఫీసర్ అప్పుడు అయ్యాడు. ఆయన పేరే రిజా ఖాన్. బెంగాల్ ద్వంద్వ ప్రభుత్వం 1765 లో పన్ను వసూలు చేసే బాధ్యత భారతీయులకి. హైయెస్ట్ ఆఫీసర్ అప్పుడు రిజా ఖాన్ అని చెప్పేసి అంటారు. ఎనో ఇది బెంగాల్ ఆక్రమణ అంటే. సో ఫస్ట్ మనకి కర్ణాటక ఆక్రమణ అయిపోయింది, 2 బెంగాల్ ఆక్రమణ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మన భారతదేశ ఆక్రమణలో బ్రిటిష్ వాడు 2 ఆక్రమణలు పూర్తి చేసుకున్నాం, కర్ణాటక, బెంగాల్. ఇప్పుడు 3వ ఆక్రమణ మైసూర్ ఆక్రమణ పూర్తి అయింది 1799 అని చెప్పి అంటాం. అది మైసూర్ ని ఆక్రమణ చేయడం కోసం బ్రిటిష్ వారు 4 యుద్ధాలు చేస్తారు. దాన్ని 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అని చెప్పేసి పిలుస్తారు. సో 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అంటారు. సో ఏంటి ఆ 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు? ఓకే, ఫస్ట్ గా మైసూర్ రాజ్యాన్ని ఫస్ట్ ఎడురాయ విజయ 1399 లోనే మైసూర్ అనే రాజ్యాన్ని ఎడురాయ విజయ అనేవాడు స్థాపిస్తాడు. ఆ తర్వాత ఆయన వంశంకి చెందిన అనేక మంది పాలకులు వచ్చారు. అలాగే ఆధునికంలో చిలక కృష్ణరాజ వడయార్ అని చెప్పి వస్తాడు. ఆ చిలక కృష్ణరాజ వడయార్ కి 2 మంత్రులు ఉంటారు, నంద్యరాజ్, దేవరాజ్. ఈ నంద్యరాజ్ అండ్ దేవరాజు పవర్ఫుల్ గా ఎదిగిపోయి రాజు అయినటువంటి చిలక కృష్ణరాజ వడయార్ ని తప్పించేసి మేమే పాలకులం అని చెప్పి నంద్యరాజ్ అండ్ దేవరాజ్ ప్రకటించుకుంటారు. ఇప్పుడు ఈ నంద్యరాజ్ అండ్ దేవరాజు యొక్క మైసూర్ సైన్యంలో ఒక సాధారణ సిపాయి, నిరక్షరాస్యుడు, చదువు రాదు ఆయనకి, ఒక సాధారణ సిపాయి అయినటువంటి హైదర్ అలీ సిపాయిగా వస్తాడు. హైదర్ అలీ చాలా డాజ్లింగ్ యాక్టివిటీస్ కలిగిన వ్యక్తి, గ్రేట్ డాజ్లర్, గొప్ప యుద్ధ వీరుడు, చాలా వేగంగా ఉన్నత స్థానానికి వచ్చేస్తాడు. నంద్యరాజ్ అండ్ దేవరాజ్ దృష్టిలో పడిన తర్వాత అతనికి ఒక ఉన్నత హోదా ఇవ్వబడుతుంది, దుండిగల్. ఈ దుండిగల్ అనే ప్లేస్ కి ఇతనికి ఫౌజ్దార్ ని చేస్తారు. దుండిగల్ కి ఫౌజ్దార్ గా మన హైదర్ అలీ వచ్చిన తర్వాత ఫ్రెంచ్ వాళ్ళతో మంచి సంబంధం పెట్టుకొని మన హైదర్ అలీ ఫ్రెంచ్ సహాయంతో దుండిగల్ అనే ప్లేస్ లో ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తాడు. సొంత సైన్యాన్ని కూడా మెయింటైన్ చేస్తాడు. ఆయన యొక్క దేవనహల్లి కోట, ప్రస్తుతం ఈ యొక్క బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది దేవనహల్లి దగ్గర. ఆ దేవనహల్లి దగ్గర పెద్ద కోట ఉంటది. ఆ కోట ఆక్రమణ చేయడంలో మన హైదర్ అలీయే కీ రోల్ ప్లే చేస్తాడు. అప్పుడే హైదర్ అలీకి దేవనహల్లి కోటలో ఒక కొడుకు జన్మించాడు. ఆ దేవనహల్లి కోటలో జన్మించిన ఆ కొడుకు పేరే టిప్పు సుల్తాన్ అని చెప్పేసి అంటాం. అయితే ఆ టిప్పు సుల్తాన్ జన్మించిన తర్వాత హైదర్ అలీ ఇంకా బాగా కలిసి వచ్చింది అంటారు. హైదర్ అలీ ఇంకా మంచి టాప్ పొజిషన్ కి వెళ్తాడు. ఆయన మైసూర్ రాజ్యంలో ఆయన ఫౌజ్దార్ గా కాకుండా ప్రజల్లో ఒక గొప్ప పాలకుడి వల్ల ఎదిగిపోతాడు. అలా 1761 వస్తుంది. 1761 లో హైదర్ అలీ చాలా పాపులర్ అయిపోయాడు. ఈయన నంద్యరాజ్ అండ్ దేవరాజ్ ని తొలగించేసి నేనే మైసూర్ పాలకుని అంటాడు. అలా 1761 లో
ఈ నంద్యారాజ్ దేవరాజుని తొలగించి హైదర్ అలీ పాలకుడు అయిపోయాడు. ఇప్పుడు మన హైదర్ అలీ 61 నుంచి 67 వరకు 6 years 1767 వరకు ఈ మధ్య కాలంలో ఆయన ఏం చేశాడంటే తన మైసూర్ రాజ్యాన్ని విస్తరించడానికి ప్రాధాన్యత ఇస్తాడు. 1761 నుంచి 67 మధ్య కాలంలో మైసూర్ని 3 ఇంతలు పెంచాడు హైదర్ అలీ. దాంతో బ్రిటిష్ వాళ్ళు భయపడతారు. ఈ హైదర్ అలీ తమకి అపాయకరంగా మారే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ యొక్క బ్రిటిష్ వారు హైదరాబాద్ వాళ్ళతో మరాఠా వాళ్ళతో చర్చించి ఈ మైసూర్ హైదర్ అలీకి వ్యతిరేకంగా ఇప్పుడు ఒక కూటమిని ఏర్పాటు చేసి 1767లో హైదర్ అలీ పైన యుద్ధం ప్రకటిస్తారు. అలా 1767లో స్టార్ట్ అయిన యుద్ధమే మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం. ఓకే, ఇప్పుడు 1767-69 ఫస్ట్ ఆంగ్లో మైసూర్ వార్, మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం. దీనికి కారణం ఏంది? ఈ యొక్క హైదర్ అలీ రాజ్య విస్తరణ చేయడం. ఇప్పుడు బ్రిటిష్ వాడు, హైదరాబాద్ వాడు, మరాఠా వాడు ఈ ముగ్గురు కలిసి హైదర్ అలీ పైన పడతారు. హైదర్ అలీ సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. స్టార్టింగ్ లో హైదర్ అలీ ఓడిపోయినప్పటికీ హైదర్ అలీ తన సైన్యాన్ని సమీకరణ చేసి మరాఠాలని హైదరాబాద్ వాళ్ళని ఓడించేసి అశ్వక దళం తీసుకొని స్వయంగా బ్రిటిష్ వైపుకి బయలుదేరుతాడు మద్రాస్ వైపుకి. అలా కర్ణాటిక్ లో దూసుకు వెళ్ళిపోయి మద్రాస్ సిటీ దగ్గరికి వచ్చేస్తాడు మన హైదర్ అలీ. ఆ క్రమంలోనే మన హైదర్ అలీ చంగమా అనే యుద్ధం, తిరువన్నమలై అనే యుద్ధం, చంగమా తిరువన్నమలై అనే యుద్ధాలు చేసి మద్రాస్ బ్రిటిషర్స్ ని ఓడించేసి మద్రాస్ సిటీలో ఉన్నటువంటి సెయింట్ జార్జ్ కోటను ముట్టడి చేస్తాడు. దాంతో బ్రిటిష్ వాళ్ళు భయపడిపోయి మన హైదర్ అలీకి క్షమాపణలు చెప్పి శాంతి ఒప్పందం చేసుకుంటారు. అప్పటికి ఇయర్ 69 వచ్చేసింది. 1769లో మద్రాస్ ఒప్పందం జరుగుతుంది. ఆ మద్రాస్ ఒప్పందం 1769 ప్రకారంగా మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అంతమైపోయింది. సో ఇది మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం. అంటే మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం 1767-69లో ఈ హైదర్ అలీ రాజ్య విస్తరణ చేశాడని చెప్పి యుద్ధం ప్రకటించారు. అయితే అప్పుడు చంగమా యుద్ధం, తిరువన్నమలై అనే యుద్ధంలో బ్రిటిషర్స్ ని ఓడించి మద్రాస్ సిటీ దగ్గరికి వస్తే అప్పుడు బ్రిటిషర్ ఓటమిని అంగీకరించి మద్రాస్ ఒప్పందంపై సంతకం పెట్టారు. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం అంతమైపోయింది. ఇది సింపుల్ స్టోరీ. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1780-84. 1780-84లో రెండవ ఆంగ్లో మైసూర్. అయితే 80లో ఎందుకు ప్రారంభమైంది అంటే ఈ యొక్క బ్రిటిష్ వారు మైసూర్ రాజ్య లోపల మాహే అని చెప్పి ఉంది. మాహే అంటే ప్రస్తుతం కేరళ, కానీ అప్పట్లో మాహే అనేది మైసూర్ రాజ్యం లోపల హైదర్ అలీ కంట్రోల్లో ఉన్నటువంటి ప్లేస్. అది ఫ్రెంచ్ వాళ్ళ యొక్క స్థావరం. మన హైదర్ అలీ మొదటి నుంచి ఫ్రెంచ్ వాళ్ళకి మంచి ఫ్రెండ్. హైదర్ అలీకి ఏ సైనిక సహాయం కావాలి అన్నా సరే ఫ్రెంచ్ వాళ్ళు ఏ బోర్డర్ నుంచి చేస్తారు అంటే మాహే నుంచి చేస్తారు. అయితే అప్పుడు మొత్తం ప్రపంచంలో బ్రిటిషర్స్ కి ఫ్రెంచ్ వారికి మధ్య పోరు ఉంది. అయితే ఈ బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వాళ్ళని దెబ్బతీయడం కోసం మైసూర్ రాజ్య భూభాగంలో ఉన్నటువంటి మాహే పైన అటాక్ కి బయలుదేరుతారు. ఈ విషయం హైదర్ అలీకి తెలుస్తుంది. ఇప్పుడు హైదర్ అలీ బ్రిటిష్ వాళ్ళని హెచ్చరిస్తారు, అరే బ్రిటిష్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ సైన్యం నా రాజ్యంలోకి రాకూడదు అని చెప్పి. కానీ బ్రిటిష్ వాళ్ళు హైదర్ అలీ యొక్క హెచ్చరికను బేఖాతరు చేసి మైసూరు రాజ్యం లోపలికి వచ్చి మాహే పైన అటాక్ చేసి ఫ్రెంచ్ స్థావరాన్ని ధ్వంసం చేసేస్తారు. దాంతో హైదర్ అలీ యుద్ధం ప్రకటిస్తాడు. ఆ విధంగా రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం స్టార్ట్ అయింది. అంటే రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1780లో స్టార్ట్ అయింది. దానికి కారణం బ్రిటిష్ వాడు మాహే పైన దాడి చేయుట. యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఈ బ్రిటిష్ వారు ఓటమి పాలైపోతూ ఉంటారు. హైదర్ అలీ విజృంభణ చేసుకుని ముందుకు పోతాడు. దాంతో బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు
బ్రిటన్ నుంచి ఒక పవర్ఫుల్ గత వ్యూహకర్త అయినటువంటి అయ్యర్ కోట్ ని మరలా పిలిపించి ఈ హైదర్ అలీకి వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. అప్పుడే పోర్టో నోవో పొల్లిలూరు అనే యుద్ధాలు జరుగుతాయి. ఈ పోర్టో నోవో పొల్లిలూరు అనే యుద్ధంలో బ్రిటిష్ అయ్యర్ కోట్ ఈ మన హైదర్ అలీ, మైసూర్ హైదర్ అలీని ఓడిస్తాడు. 1781 అది 1781. దాంతో హైదర్ అలీ ఆయన కొంచెం బాధపడి అనారోగ్యానికి గురవుతాడు. అప్పుడు హైదర్ అలీ నెక్స్ట్ ఇయర్ 82లో కోలుకుంటాడు. ఆ కోలుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అతనికి ఒక ఏదో విషపూరితమైన ముళ్ళు గుచ్చుకుంది అంటారు. ఆ విషపూరమైన ముళ్ళు గుచ్చుకోవడం వల్ల హైదర్ అలీకి శరీరంలో విషం ఎక్కేసి హైదర్ అలీ 1782లో చనిపోతాడు. 1782లో హైదర్ అలీ చనిపోయినప్పుడు అతని ఏబుల్ సన్ కుమారుడు టిప్పు సుల్తాన్ ఈ షహీద్ టిప్పు సుల్తాన్ గా అతన్ని పరిగణిస్తుంటారు. అతను పాలకుడు అవుతాడు. టిప్పు సుల్తాన్ 17 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 1782 నుంచి 99, 1782 నుంచి 99 మొత్తం 17 సంవత్సరాలు టిప్పు సుల్తాన్ పరిపాలన చేశాడు. ఈ 17 సంవత్సరాల్లో టిప్పు సుల్తాన్ బ్రిటిష్ కి వ్యతిరేకంగా పోరాటం చేయడానికే సరిపోయిందని చెప్పేసి అంటాం. 1799లో టిప్పు సుల్తాన్ జనరల్ స్టూవర్ట్ చేతిలో శ్రీరంగపట్నం అనే యుద్ధంలో చంపబడతాడు. అప్పుడు అతను షహీద్ అయ్యాడని చెప్పేసి అంటాడు, వీరమరణం పొందాడని చెప్పేసి అంటారు. సో అలాగా షహీద్ టిప్పు సుల్తాన్, కొంతమంది అతన్ని వల్లి అంటారు, సెయింట్. షహీద్ టిప్పు సుల్తాన్ రహమతుల్లా అలై అని చెప్పి కొందరు పిలుస్తారు ఇతన్ని. ఓకే, ఇప్పుడు ఈ టిప్పు సుల్తాన్ 1782లో పాలకుడు అయిన తర్వాత 83 and 84లో యుద్ధం కొనసాగిస్తాడు బ్రిటిష్ కి వ్యతిరేకంగా. 84 వస్తుంది, ఎవరు గెలిచే స్థితిలో లేరు. అప్పుడు 84లో బ్రిటిష్ అండ్ టిప్పు సుల్తాన్ శాంతి ఒప్పందం, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేస్తారు. 1784 ఈ 1784లో బ్రిటిషర్స్ అండ్ టిప్పు సుల్తాన్ కి మధ్య ఒక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ జరిగింది. ఆ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ పేరే మంగుళూరు ఒప్పందం, ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్. ఆ ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ ఆర్ మంగుళూరు ఒప్పందం ప్రకారంగా రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం అంతమైపోయింది. ఇది రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం 1784 అని చెప్పేసి అంటాం. అయితే టిప్పు సుల్తాన్ ఇతను అప్పట్లో ఒక పవర్ఫుల్ కింగ్ అని చెప్పి అంటాం. 17 సంవత్సరాలు పోరాటం చేస్తాడు. ఈ 17 సంవత్సరాలు కూడా బ్రిటిష్ కి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సరిపోయింది దానికి. ఆయన సొంత క్యాలెండర్ ప్రవేశపెడతాడు, కొత్త నాణ్యాలు ప్రవేశపెడతాడు, ఫ్రెంచ్ జాకోబిన్ క్లబ్ లో సభ్యుడు అని చెప్పేసి అంటాం. స్వేచ్ఛకి చిహ్నంగా శ్రీరంగపట్నంలో స్వేచ్ఛ వృక్షాన్ని నాటాడని చెప్పేసి అంటాం. రంగనాథ స్వామి దేవాలయంకి విరాళాలు ఇచ్చాడు అని చెప్పేసి అంటాం. ఇలాగ అనేక పనులు చేస్తాడైనా. అది మూడవ ఆంగ్లో మైసూర్. ఇప్పుడు నెక్స్ట్ మూడవ ఆంగ్లో మైసూర్. 1790 నుంచి 92. సో ఫస్ట్ వన్ చూడండి, 1767 నుంచి 69. రెండవ ఆంగ్లో మైసూర్ 1780 నుంచి 84. మూడవది 1790 నుంచి 92. 1790లో మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ప్రారంభానికి కారణం ఏమిటి అంటే, ఈ టిప్పు సుల్తాన్ దక్షిణలో ఉన్న ట్రావెన్కోర్ పైన అటాక్ చేస్తాడు సరిహద్దు సమస్యల్లో భాగంగా. ఆ ట్రావెన్కోర్ కి ఒక సరిహద్దులకి అప్పట్లో బ్రిటిష్ వాడు రక్షణ ఇస్తాడు. అయితే ట్రావెన్కోర్ సరిహద్దులకి బ్రిటిష్ వాడు రక్షణ ఇస్తున్నాడు, ఆ ప్రాంతం పైన టిప్పు సుల్తాన్ దాడి చేశాడంటే దాని అర్థం అది బ్రిటిష్ పైన దాడి లాంటిది. దాంతో ఈ బ్రిటిష్ వారు 1792లో టిప్పు సుల్తాన్ పైన యుద్ధం ప్రకటిస్తారు. అప్పుడు గవర్నర్ జనరల్ కారన్ వాలిస్ 1792లో కారన్ వాలిస్ జనరల్ మీడో అనే వాడిని మన యొక్క మైసూర్ పైకి పంపిస్తాడు. అప్పుడు చిన్న చిన్న యుద్ధాలు జరుగుతాయి. అందులో ఓడించుకొని జనరల్ మీడో 1792లో ఈ యొక్క శ్రీరంగపట్నానికి వచ్చేస్తాడు. ఇప్పుడు సిచ్యువేషన్ శ్రీరంగపట్నంలో ఎలాగా ఉంది అంటే, యుద్ధం చేసి అటో ఇటో తేల్చేసుకోవాలి లేదా శాంతి ఒప్పందం చేసుకోవాలి.
అప్పుడు 1792లో ఈ టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారితో శాంతి ఒప్పందం చేసుకుంటాడు. ఆ ఒప్పందాన్ని శ్రీరంగపట్నం ఒప్పందం అని చెప్పి అంటాం. అలా 1792లో శ్రీరంగపట్నం ఒప్పందం ప్రకారంగా టిప్పు సుల్తాన్ తన రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను బ్రిటిషర్స్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. యుద్ధ నష్ట పరిహారంగా డబ్బులు ఇస్తానంటాడు. ఆ డబ్బులు చెల్లించినంత వరకు కూడా తన కొడుకుల్లో 2 కొడుకుల్ని బ్రిటిష్ వారి వద్ద బందీలుగా పంపాలి అని చెప్పి అంటే దానికి కూడా అంగీకరిస్తాడు టిప్పు సుల్తాన్. అలా 1792 శ్రీరంగపట్నం ఒప్పందం టిప్పు సుల్తాన్ కి అత్యంత అవమానకరమైన ఒప్పందం. సో అది ఎండ్ అయిపోయింది. ఇది 3వ ఆంగ్లో మైసూర్. లాస్ట్ 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 1799. అయితే టిప్పు సుల్తాన్ 1792లో శ్రీరంగపట్నం ఒప్పందంపై సంతకం పెట్టిన తర్వాత తన 2 కొడుకుల్ని బందీలుగా బ్రిటిష్ వద్దకి పంపాడు. తన నష్టపరిహారం పూర్తిగా బ్రిటిషర్స్ కి ఇచ్చినంత వరకు. అయితే చాలా అవమానానికి గురవుతాడు టిప్పు సుల్తాన్. అప్పుడు ఫ్రాన్స్ దేశానికి దూతలు పంపిస్తాడు టిప్పు సుల్తాన్. అప్పుడు ఫ్రెంచ్ నియంత నెపోలియన్ ఉంటాడు, నెపోలియన్ బోనాపార్టే ద గ్రేట్. ఈ నెపోలియన్ బోనాపార్టేకి రిక్వెస్ట్ చేస్తాడు టిప్పు సుల్తాన్ సైనిక సహాయం చేయమని చెప్పి. నెపోలియన్ బోనాపార్టే చెప్తాడు, నేను స్వయంగా రావడం కొంచెం కష్టం, అయితే మీ దేశం ఇండియాకి దగ్గరలో మారిషస్ ఉంది, మారిషస్ మాధీనంలో ఉంది, అక్కడ సైన్యానికి నేను చెప్తాను, వాళ్ళకి సహాయం చేస్తారు అంటారు. అప్పుడు 1799 వచ్చింది. ఈ 1799లో మారిషస్ కి చెందినటువంటి ఫ్రెంచ్ సైనికులు మన మైసూరుకి వస్తారు. అయితే మైసూరులోకి ప్రవేశించిన విషయం గవర్నర్ జనరల్ లార్డ్ వెలస్లీకి తెలుస్తుంది. దాంతో వెలస్లీ టిప్పు సుల్తాన్ పైన యుద్ధం ప్రకటించేస్తాడు. నువ్వు ఫ్రెంచ్ సైనికుల్ని నీ రాజ్యంలోకి తీసుకువచ్చి శ్రీరంగపట్నం ఒప్పందాన్ని ఉల్లంఘన చేస్తున్నావు, మా పైన యుద్ధానికి నువ్వు సిద్ధమవుతున్నావు అని చెప్పి ముందుగానే యుద్ధం ప్రకటించేస్తాడు లార్డ్ వెలస్లీ. అప్పుడు 1799లో లార్డ్ వెలస్లీ జనరల్ స్టూవర్ట్ అనే వాడిని పంపిస్తాడు. ఇప్పుడు జనరల్ స్టూవర్ట్ చాలా ఈజీగా మైసూర్ సైనికుల్ని ఓడించుకుంటూ రాజధాని శ్రీరంగపట్నంకి వచ్చేస్తాడు. అప్పుడు 1799లో శ్రీరంగపట్నం యుద్ధం అని చెప్పి జరుగుతుంది. ఆ శ్రీరంగపట్నం యుద్ధంలో 1799లో శ్రీరంగపట్నం యుద్ధం, ఈ 1799 శ్రీరంగపట్నం యుద్ధంలో ఈ యొక్క జనరల్ స్టూవర్ట్ టిప్పు సుల్తాన్ ని చంపేస్తాడు. ఇది యూపీఎస్సీ ప్రిలిమినరీలో అడిగిన బిట్. ఇది టిప్పు సుల్తాన్ ని హతమార్చిన జనరల్ ఎవడు అని చెప్పి అన్నాడు, జనరల్ స్టూవర్ట్ చంపేస్తాడు. ఎప్పుడైతే 1799లో ఈ యొక్క టిప్పు సుల్తాన్ చంపబడ్డాడో ఈ యొక్క మైసూర్ అనేది ఏమైంది అంటే బ్రిటిష్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. దీంతో మైసూర్ ఆక్రమణ పూర్తయిపోయింది. సో 1799 మైసూర్ ఆక్రమణ పూర్తయిపోయింది అని చెప్పేసి అంటారు. ఇలా 3 ఆక్రమణలు పూర్తయ్యాయి. సో మనకి బెంగాల్ అయిపోయింది, కర్ణాటక అయిపోయింది, మైసూర్ అయిపోయింది. ఇంకా 4 ఆక్రమణలు ఉంటాయి. మరాఠా ఆక్రమణ, సింధ్ ఆక్రమణ, పంజాబ్ ఆక్రమణ, అవధ్ ఆక్రమణ. దీంతో ఈ చాప్టర్ మనకి కంప్లీట్ అయిపోతుంది. ఓకే, భారతదేశ ఆక్రమణలో మైసూర్ ఆక్రమణ ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తాం. సో భారతదేశాన్ని బ్రిటిష్ వారు దశల వారీగా ఆక్రమణ చేశాడు అని చెప్పి అంటాం. అయితే ఇప్పుడు ఈ ఆక్రమణ ఫస్ట్ మనకి కర్ణాటక బ్రిటిష్ గుప్పెట్లోకి వస్తుంది 1763లో. ఆ తర్వాత 1764 బక్సార్ యుద్ధం తర్వాత బెంగాల్ ని బ్రిటిష్ వాడు ఆక్రమణ చేస్తాడు, అత్యంత ధనిక ప్రాంతం మన ఇండియాలో. ఆ తర్వాత మైసూర్ని 1799లో 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాల తర్వాత ఆక్రమణ చేశారు. అయితే మైసూర్ తర్వాత మన ఇండియాలో బ్రిటిష్ వాడి యొక్క అతి ముఖ్యమైన ఆక్రమణ, ఆ ఆక్రమణ ద్వారా భారతదేశ ఆక్రమణ పూర్తి చేసేసాడు అని చెప్పి మనం చెప్పవచ్చు. అలా ఏది ఆ ప్రాంతం బ్రిటిష్ వాడు ఆక్రమణ చేసింది, తద్వారా మొత్తం ఆల్మోస్ట్ ఇండియాయే బ్రిటిష్ కంట్రోల్లోకి వచ్చేసింది అని చెప్పి చెప్పవచ్చు. అంటే ఆ ప్రాంతం మరాఠా. ఈ మరాఠా అనే ప్రాంతం ప్రస్తుతం మన మహారాష్ట్రయే కాదు, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ ఢిల్లీ శివారు ప్రాంతాల వరకు కూడా ఈ మరాఠా రాజ్య విస్తరణ జరిగి ఉంది. ఈవెన్ కొంత ఒరిస్సా ప్రాంతాన్ని కూడా అప్పుడు మరాఠాలు పరిపాలన చేశారని చెప్పేసి అంటాం. సో అతి పెద్ద ప్రాంతమైన ఈ మరాఠాని బ్రిటిష్ వాడు 1818లో ఆక్రమణ చేస్తాడు, 1818.
అలా 1818లో బ్రిటిష్ వాడు మరాఠాను ఆక్రమణ చేయడం కోసం 3 యుద్ధాలు చేయాల్సి వస్తుంది. దాన్ని 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఆ 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఎలా జరిగాయి అన్నది ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఆక్రమణ మైసూర్ తర్వాత మరాఠా ఆక్రమణ. సో మరాఠా ఆక్రమణ, ఇప్పుడు ఈ బ్రిటిష్ వాడు మరాఠాని ఆక్రమణ చేయడం కోసం 3 యుద్ధాలు చేశాడు. దీన్ని 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు అని చెప్పేసి అంటాం. అయితే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీ. మరాఠా రాజ్యాన్ని స్థాపించినది ఎవడు అంటే శివాజీ. శివాజీ 1627లో పూణేలో జన్మిస్తాడు ఆయన. సో పూణేలో మన యొక్క జిజియాబాయ్, షాజీ భోన్స్లే మరి జిజియాబాయికి 1627లో ఈ యొక్క పూణేలో జన్మించాడు మన యొక్క శివాజీ. ఆ తర్వాత శివాజీ తన 19 సంవత్సరాల వయస్సులో అంటే 1646లో మొదటి ఆక్రమణ తోరనా. శివాజీ మొదటి ఆక్రమణ 1646 తోరనా అని చెప్పి అంటారు. తోరనా తర్వాత అనేక చిన్న చిన్న దుర్గాలను బీజాపూర్ నుంచి శివాజీ ఆక్రమణ చేస్తాడు. 1656లో జావలి అనే ప్లేస్ ని ఆక్రమణ చేస్తాడు. 1659లో అంటే 58-59 ప్రాంతంలో అప్పుడు బీజాపూర్ నుంచి అఫ్జల్ ఖాన్ అని చెప్పి వస్తాడు. అప్పుడు ఆ 59లో అఫ్జల్ ఖాన్ ని చంపేసి శివాజీ యొక్క పేరు ప్రఖ్యాతులు ఆకాశానికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత 1660 నుంచి 63 ఔరంగజేబ్ శివాజీని పట్టుకోవడానికి షైస్తా ఖాన్ అనే వాడిని పంపిస్తాడు. కానీ శివాజీ షైస్తా ఖాన్ ని కూడా ఓడించేస్తాడు. ఆ తర్వాత 1665లో ఔరంగజేబ్ శివాజీని బంధించడానికి జైసింగ్, అతని మన్సబ్దార్ అయిన జైసింగ్ ని పంపిస్తాడు. ఇప్పుడు 1665లో జైసింగ్ శివాజీని ఓడించి శివాజీ చేత పురందర్ అనే ఒప్పందంపై సంతకం పెట్టి మొఘల్ సైన్యంలో చేరుతాను అని చెప్పేసి అంటాడు. తన వద్ద ఉన్న 35 కోటల్లో 23 కోటల్ని ఈ యొక్క మొఘల్స్ కి ఇచ్చేస్తున్నాను అని చెప్పి అంటాడు శివాజీ. కానీ శివాజీ మొఘల్ సైన్యంలోకి వెళ్ళినప్పుడు అతనికి చాలా తక్కువ మన్సబ్దారీ ర్యాంక్, కొందరి ప్రకారంగా అది 500 మన్సబ్ ర్యాంక్ వచ్చింది శివాజీకి అని చెప్పి అంటారు. అంటే తక్కువ మన్సబ్ ర్యాంక్ వచ్చింది. దాంతో అవమానంకి గురైన శివాజీ మొఘల్స్ ని దూషిస్తాడు. అప్పుడు ఔరంగజేబ్ ఈ శివాజీని మన యొక్క ఆగ్రా కోటలో బంధిస్తాడు. ఆగ్రా కోటలో బందీగా ఉన్న శివాజీని విడిపించడంలో ఔరంగజేబ్ యొక్క సోదరి రోషనారా సహాయం చేస్తుంది. ఈ రోషనారా యొక్క సహాయంతో శివాజీ ఒక భిక్షగాడి వేషం వేసుకుని ఈ యొక్క ఆగ్రా కోట నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత శివాజీ తాను పోగొట్టుకున్న కోటలను తిరిగి ఆక్రమణ చేసిన తర్వాత ఎస్పెషల్లీ సూరత్ వర్తక స్థావరం, దాన్ని మొఘల్ ఇంపీరియల్ సిటీ అనేవారు అప్పట్లో. మొఘల్ ఇంపీరియల్ సిటీ అనేటువంటి సూరత్ పైన తరచుగా దాడి చేసేవాడు ఈ శివాజీ. దాంతో సూరత్ వర్తకులు అప్పుడే బాంబేకి వచ్చేస్తారని చెప్పి అంటాం. బాంబేని బాగా డెవలప్ చేస్తారు. అయితే ఇక్కడ 1674 హిస్టారికల్ డేట్ శివాజీకి. 1674లో మహారాష్ట్రలోని రాయ్గఢ్ అనే ప్లేస్ లో శివాజీ యొక్క పట్టాభిషేకం జరుగుతుంది. సో 1674లో శివాజీ యొక్క పట్టాభిషేకం మహారాష్ట్ర రాయ్గఢ్ లో జరుగుతుంది. అప్పుడు అఫీషియల్ గా శివాజీ ఒక రాజుగా పరిగణించబడతాడు. ఓన్లీ 6 years పరిపాలన చేశాడు రాజుగా శివాజీ. 1674 నుంచి 80 ఈ మధ్య కాలం 6 సంవత్సరాల్లో శివాజీ మరాఠా పాలకుడిగా పరిపాలన చేస్తాడు. అంటే విధంగా మరాఠా అనే రాజ్యాన్ని స్థాపించాడు శివాజీ 1674. రాయ్గఢ్ అతని రాజధాని అప్పట్లో రాయ్గఢ్. శివాజీ తర్వాత ఆయన కుమారుడు షంబాజీ వస్తాడు 1680 నుంచి 89. 89లో సంగమేశ్వర్ అనే యుద్ధంలో మొఘల్ సైనికుల చేత చంపబడతాడు ఈ షంబాజీ. షంబాజీ యొక్క కొడుకు పేరే షాహు. ఈ షాహుని 2వ శివాజీ అంటారు.
కానీ అప్పుడు షాహుని బందీగా ఆగ్రాకి తీసుకెళ్లిపోతారు. అయితే ఆగ్రాలో షాహుకి సకల సౌకర్యాలు కల్పించబడతాయి. అంటే మన శివాజీ యొక్క మనవుడు, శివాజీ కొడుకు సంభాజీ, సంభాజీ కొడుకు షాహు. ఈ షాహు మొఘల్స్ ఆగ్రా దగ్గర ఉన్నప్పుడు ఔరంగజేబు యొక్క కుమార్తె జబురున్నీసా ఔరంగజేబు యొక్క కుమార్తె జబురున్నీసా ఈ షాహుకి విద్యా బోధన కల్పిస్తుంది. అయితే ఇప్పుడు మరాఠాకి పాలకుడు అవుతాడు కజిన్ రాజారాం. రాజారాం మరణానంతరం ఆయన కొడుకు మూడవ శివాజీ అంటారు. మూడవ శివాజీ పాలకుడు. మూడవ శివాజీ తర్వాత వస్తాడు ఈ షాహు. ఆగ్రాలో బందీగా ఉన్నటువంటి షాహు ఇప్పుడు మరాఠాకి పాలకుడు అవుతాడు. అది ఇప్పుడు షాహు మరాఠాకి పాలకుడు అయినప్పుడు ఒక పీష్వా సహకరించాడు. ఆయన పేరే బాలాజీ విశ్వనాథ్. ఈ బాలాజీ విశ్వనాథ్ యొక్క సహాయంతో ఈ యొక్క షాహు పాలకుడయ్యాడు. ఇప్పుడు షాహు పాలకుడైన తర్వాత ఎవరు పెత్తనం చెలాయిస్తారు షాహు పైన అంటే ఈ పీష్వా బాలాజీ విశ్వనాథ్. అలా ఈ మరాఠా చరిత్రలో ఇప్పుడు రాజుల పెత్తనం అంతమైపోయి పీష్వాల పెత్తనం స్టార్ట్ అవుతుంది ఈ బాలాజీ విశ్వనాథ్ దగ్గర నుంచే. అంటే ఇప్పుడు మరాఠా యుద్ధం స్టార్ట్ అయింది ఎలాగని చెప్పి చూసేటప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూస్తున్నాం మనం. ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీలో శివాజీ రాజ్య స్థాపకుడు, తర్వాత ఆయన కొడుకు సంభాజీ, తర్వాత ఆయన కొడుకు అంటే కజిన్ వరుస అవుతాడు మన షాహుకి రాజారాం తర్వాత మూడవ శివాజీ తర్వాత షాహు. ఇప్పుడు ఈ షాహు కాలంలో పీష్వా అంటే ప్రైమ్ మినిస్టర్ గా ఎవడు వచ్చాడు అంటే ఈ బాలాజీ విశ్వనాథ్ పవర్ఫుల్ అయిపోతాడు ఆయన. ఇప్పుడు ఈ బాలాజీ విశ్వనాథ్ పీష్వా పదవిలో వారసత్వాన్ని తీసుకొస్తాడు. అంటే తన తర్వాత తన కొడుకే నెక్స్ట్ పీష్వా. రాజు ఇష్టంతో సంబంధం లే, రాజు అలంకరణ. పీష్వా ఏం చెప్తుంది అయిపోతుంది. విత్ రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ శాసనం చేస్తాడు ఈ పీష్వా. బాలాజీ విశ్వనాథ్ కొడుకు బాజీరావు వన్ కొడుకు బాలాజీ కొడుకు మాధవరావు కొడుకు నారాయణరావు. ఈ నారాయణరావు దగ్గర ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. నారాయణరావుని చంపేస్తాడు రఘునాథరావు ఏమంటాడు, నేనే నిజమైన పీష్వాని అని చెప్పి పీష్వాగా ప్రకటన చేసుకుంటాడు. అయితే నారాయణరావు చనిపోయిన తర్వాత ఆయనకు ఒక పసిపిల్లవాడు పుట్టాడు. ఆయన పేరే రెండవ మాధవరావు అని చెప్పేసి అంటాం. అయితే మరాఠా ఇంటలెక్చువల్స్ లో నానా ఫడ్నవీస్ అని చెప్పి అంటారు. నానా ఫడ్నవీస్ ఇంకొకడు మహాదజీ సింధియా. ఈ నానా ఫడ్నవీస్ అండ్ మహాదజీ సింధియా వీళ్ళిద్దరూ కూడా ఈ పసిపిల్లవాడైనటువంటి రెండవ మాధవరావు నిజమైన పీష్వా రఘునాథరావు పీష్వా కాదు అని చెప్పేసి ఈ రఘునాథరావుపై యుద్ధం ప్రకటిస్తారు 1775 లో. అప్పుడు భయపడిపోయిన రఘునాథరావు బ్రిటిష్ వద్దకి పోతాడు. బ్రిటిష్ వద్దకు వెళ్లి సూరత్ అనే ఒప్పందంపై సంతకం చేస్తాడు. సూరత్ ఒప్పందం 1775. ఆ సూరత్ ఒప్పందం ప్రకారంగా బ్రిటిష్ సహాయాన్ని కోరుతాడు. బ్రిటిషర్లు ఏం చేస్తారు, ఒకే రఘునాథరావు మేము మీకు సహాయం చేస్తున్నామంటారు, ఇక దిగుతారు యుద్ధానికి. దాంతో 1775 సూరత్ ఒప్పందం ప్రకారంగా మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం బ్రిటిష్ అండ్ మరాఠాస్ కి మధ్య స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఆరంభం. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనం చూసినప్పుడు ఫస్ట్ రాజుల శాసన ఉంది షాహు వరకు. ఈ షాహుకి పీష్వా బాలాజీ విశ్వనాథ్. ఎప్పుడైతే బాలాజీ విశ్వనాథ్ పీష్వా అవుతాడో రాజుల్ని కేవలం నామమాత్రంగా మార్చేసి మొత్తం అధికారులు లాగేసుకున్నాడు ఈ పీష్వా బాలాజీ విశ్వనాథ్. ఇక వారసత్వాన్ని ప్రవేశపెట్టి తన కొడుకు నెక్స్ట్ అయ్యేటట్టుగా చూస్తాడు పీష్వా పదవిలో. బాలాజీ విశ్వనాథ్ కొడుకు బాజీరావు వన్ కొడుకు ఈ యొక్క బాజీరావు. ఆయన కొడుకు మాధవరావు కొడుకు నారాయణరావుని చంపి వచ్చిన వేరే వ్యక్తి రఘునాథరావు. ఇప్పుడు నారాయణరావు చనిపోయిన తర్వాత ఆయనకు కొడుకు వచ్చి ఉన్నాడు, ఆయన పేరు రెండవ మాధవరావుకి మద్దతు లభించింది ఈ యొక్క మహాదజీ సింధియా అండ్ మన యొక్క మహాదజీ సింధియా, ఇంకోటి నానా ఫడ్నవీస్. ఈ నానా ఫడ్నవీస్ అండ్ మహాదజీ సింధియా వీళ్ళిద్దరూ కూడా నానా ఫడ్నవీస్ మహాదజీ సింధియా వీళ్ళిద్దరూ కూడా రెండవ మాధవరావుకి సహాయం
చేస్తామని చెప్పి అంటారు. అతన్ని పీష్వా అని చెప్పి అంటారు. రఘునాథరావుపై యుద్ధం ప్రకటిస్తారు. అప్పుడు ఈ రఘునాథరావు భయపడిపోయి బ్రిటిష్ దగ్గరికి వెళ్లి సూరత్ ఒప్పందంపై సంతకం పెట్టి బ్రిటిష్ వారిని మరాఠా అంతర్గత వ్యవహారాల్లోకి జోక్యం చేసుకోమని చెప్పి అంటాడు. అప్పుడు బ్రిటిష్ వారు 1775 సూరత్ ఒప్పందం ప్రకారంగా మరాఠా అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకుని యుద్ధానికి దిగుతారు. దాంతో స్టార్ట్ అయినదే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఇప్పటి వరకు చూసింది మరాఠా ఆక్రమణలో బ్యాక్గ్రౌండ్ స్టోరీ, శివాజీ దగ్గర నుంచి ఇప్పుడు రెండవ మాధవరావు వరకు రావడం. ఇప్పుడు రియల్ బ్యాటిల్, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775 నుంచి 82, 1775-82 7 సంవత్సరాల పాటు జరిగింది. 1775 నుంచి 82. 1775 లో యుద్ధం స్టార్ట్ అవడానికి కారణం సూరత్ ఒప్పందం. ఆ ఒప్పందం చేసిన రఘునాథరావు రియల్ కారకుడు. ఇది గతంలో మనకి ప్రశ్న అడిగాడు. ఇది మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ప్రారంభానికి కారకుడు ఎవరు అని చెప్పి అన్నాడు. ఆయన పేరు రఘునాథరావు. యుద్ధం స్టార్ట్ అవుతుంది 1775, 1 year అయిపోయింది. అంటే ఈ విషయం వారన్ హేస్టింగ్ కి తెలుస్తుంది. అప్పటి కలకత్తాలో గవర్నర్ జనరల్. వారన్ హేస్టింగ్ కి తెలియకుండా సూరత్ ఒప్పందాన్ని చేశారు బ్రిటిష్ బాంబే ప్రభుత్వం వారు. దీనికి ఆగ్రహించిన కలకత్తాలో ఉన్న గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్ సూరత్ ఒప్పందాన్ని తిరస్కరించి తన దూతల్ని మరాఠా మన యొక్క నానా ఫడ్నవీస్ దగ్గరికి పంపించి నానా ఫడ్నవీస్ తో ఒక ఒప్పందంపై సంతకం పెట్టిస్తాడు. పురందర్ ఒప్పందం. పురందర్ ఒప్పందం ప్రకారంగా బ్రిటిష్ వారు రఘునాథరావుకి సహాయం చేయరు. అంటే గతంలో సూరత్ ఒప్పందం ప్రకారంగా రఘునాథ్ కి సహాయం చేస్తున్నారు 1775. నెక్స్ట్ ఇయర్ 76 లో అదే బ్రిటిష్ వారు అంటే కలకత్తా నుంచి వచ్చారు వారన్ హేస్టింగ్ ప్రతినిధులు. వాళ్ళు పురందర్ అనే ఒప్పందాన్ని నానా ఫడ్నవీస్ తో చేసుకొని ఇప్పుడు బ్రిటిష్ వారు రఘునాథరావుకి సహాయం చేయడం లేదు అని చెప్పేసి అంటారు. అంటే సూరత్ ఒప్పందంతో 75 లో స్టార్ట్ అయ్యింది. 76 పురందర్ అనే ఒప్పందంతో తాత్కాలికంగా యుద్ధం ఆగిపోయింది. ఈ విషయం బ్రిటిష్ లండన్ లో ఉన్న ప్రభుత్వానికి తెలియజేస్తారు. అప్పుడు లండన్ లో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం సూరత్ ఒప్పందం ప్రకారంగా ముందుకు పోండి, యుద్ధం చెయ్యండి అని చెప్పి అంటారు. అంటే 76 లో తాత్కాలికంగా పురందర్ ఒప్పందం ప్రకారంగా యుద్ధం ఆగిపోయింది. కానీ లండన్ లో ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. కానీ మన మరాఠా నానా ఫడ్నవీస్ చాలా పవర్ఫుల్ వారియర్, గెరిల్లా వారియర్. అతను బ్రిటిష్ వారిని తెలగాం అనే యుద్ధంలో ఓడించి బ్రిటిష్ వారిని బందీ చేసి వాళ్ళ చేత ఓడిపోయినట్లుగా వడగాం అనే ఒప్పందంపై సంతకం పెట్టిస్తారు. అలాగే ఇప్పుడు 3 ఒప్పందాలు జరిగాయి. ఫస్ట్ సూరత్ ఒప్పందం, సూరత్ తర్వాత పురందర్ ఒప్పందం, పురందర్ తర్వాత ఇప్పుడు వడగాం అనే ఒప్పందం. ఈ వడగాం ఒప్పందం తర్వాత వారన్ హేస్టింగ్ ఏం చేస్తాడంటే బ్రిటిష్ వారు ఎప్పుడు ఉన్నత స్థానంలోనే ఉండాలి, ఓటమి అంగీకరించకూడదు అని చెప్పి వడగాం ఒప్పందాన్ని తిరస్కరణ చేసి ఈ వారన్ హేస్టింగ్ జనరల్ గుడార్డ్ నేతృత్వంలో సైన్యాన్ని పంపిస్తారు. యుద్ధం అలా 82 వరకు జరుగుతారు. 82లో అటు బ్రిటిష్ వాడు గుడార్డ్ గెలిచే స్థితిలో లేడు, మన నానా ఫడ్నవీస్ కూడా గెలిచే స్థితిలో లేరు. అప్పుడు 1782 ఈ 1782లో ఒక ఒప్పందం, ఆ ఒప్పందం పేరే సాల్బాయ్ అనే ఒప్పందం. ఈ సాల్బాయ్ ఒప్పందం 1782 ద్వారా మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అంతం అయిపోయింది. ఇది ఫస్ట్ ఆంగ్లో మరాఠా. ఇది యూపీఎస్సీ ప్రిలిమినరీ బిట్. ఇది మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో అడిగాడు, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధ కాలంలో జరిగిన ఈ క్రింది ఒప్పందాలని వరుస క్రమంలో పేర్చండి అన్నాడు. ఆ ఒప్పందాలు వరుసగా చూడండి. ఫస్ట్ సూరత్, తర్వాత పురందర్. ఫస్ట్ సూరత్ ఒప్పందం 1775,
నెక్స్ట్ పురందర్ ఒప్పందం 1776, నెక్స్ట్ వడగాం ఒప్పందం 1778, తర్వాత సాల్బాయ్ ఒప్పందం 1782. ఇప్పటికీ కూడా మనకి ఈ సివిల్స్ లో గానీ గ్రూప్స్ లో గానీ ఇంపార్టెంట్ బిట్ మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధ కాలంలో జరిగిన ఈ 4 ఒప్పందాల వరుస క్రమం. ఇది ఫస్ట్ ఆంగ్లో మరాఠా అయిపోయింది. నెక్స్ట్ రెండో ఆంగ్లో. ఇప్పుడు రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం అంతము అయిన 20 సంవత్సరాల తర్వాత స్టార్ట్ అయింది. అంటే 1802 నుంచి 1805 రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధ ప్రారంభానికి కారణం ఏంటి? మరాఠాలు 5 గ్రూపులుగా చీలిపోయి ఉంటారు వాళ్ళు. ఆ 5 గ్రూపులు మనం చూస్తే ఇక్కడ ఇండియా పటంలో పూణేలో ఉండే వాళ్ళని పీష్వాలు అని పిలుస్తాం. నాగ్పూర్ లో ఉండే వాళ్ళని భోన్స్లే అంటారు. గ్వాలియర్ లో ఉండే వాళ్ళని సింధియాలు అంటారు. ఇండోర్ లో ఉండే వాళ్ళని హోల్కార్స్ అంటారు. అండ్ ఫైనల్లీ బరోడాలో ఉండే వారిని గైక్వాడ్స్ అని పిలుస్తారు. ఇలా 5 ప్లేసెస్ లో పాలిస్తున్నారు. ఇందులో జస్వంతరావు హోల్కర్, ఇండోర్ లో పాలకుడు జస్వంతరావు హోల్కర్, పూణేలో చివరి పీష్వాగా 2వ బాజీరావు ఉన్నాడు. కొన్ని విభేదాలు ఉంటాయి. అప్పుడు ఈ జస్వంతరావు హోల్కర్ 2వ బాజీరావుని ఓడించి అవమానానికి గురి చేస్తాడు. అప్పుడు 2వ బాజీరావు ఓడిపోయి ఇయర్ 1802లో అప్పుడు జస్వంతరావు హోల్కర్ పైన ప్రతీకారం తీసుకుంటాను అని చెప్పేసి బ్రిటిష్ యొక్క సహాయాన్ని కోరుతాడు 2వ బాజీరావు. అప్పుడు 1802లో 2వ బాజీరావు బ్రిటిష్ వారి యొక్క సైనిక సహకార విధానంలో చేరిపోయి మీరు నాకు సహాయం చేయండి అని పిలిస్తే అప్పుడు బ్రిటిష్ వారు 1802లో మరాఠా పైకి వస్తారు. దాంతో స్టార్ట్ అయినది 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం. అంటే 2వ ఆంగ్లో మరాఠా యుద్ధానికి ప్రారంభానికి కారకుడు ఎవరంటే 2వ బాజీరావే. జస్వంతరావు హోల్కర్ చేతుల్లో ఓడిపోయిన ఈ 2వ బాజీరావు బ్రిటిష్ యొక్క సహాయాన్ని కోరడం వల్ల ఈ యుద్ధం ప్రారంభం అయింది. అయితే ఇప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా లార్డ్ వెలెస్లీ ఉంటాడు. ఈ లార్డ్ వెలెస్లీ ఈ మరాఠాల్ని అంతం చేసేస్తా అని చెప్పి 2 జనరల్స్ ని పంపిస్తాడు. ఆయన 2 జనరల్స్ ని. ఒకడు ఆర్థర్ వెలెస్లీ, రెండోవాడు జనరల్ లేక్. ఈ ఆర్థర్ వెలెస్లీ అనేవాడు ఫస్ట్ నాగ్పూర్ చేస్తాడు. ఆర్థర్ వెలెస్లీ నాగపూర్ పైన అటాక్ చేసి నాగపూర్ లో ఉన్న భోన్స్లేలను ఓడించి వాళ్ళ చేత డియోగాం ఒప్పందంపై సంతకం పెట్టి అనేక భూభాగాల్ని నష్టపరిహారంగా తీసుకుంటాడు ఈ ఆర్థర్ వెలెస్లీ. అంటే 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం స్టార్ట్ అయింది. గవర్నర్ జనరల్ లార్డ్ వెలెస్లీ 2 జనరల్స్ ని పంపాడు. అందులో కూడా ఆర్థర్ వెలెస్లీ. ఈ ఆర్థర్ వెలెస్లీ నాగపూర్ పైన అటాక్ చేసి భోన్స్లేలను ఓడించి డియోగాం ఒప్పందంపై సంతకం పెట్టి కొన్ని భూభాగాల్లో ఆక్రమణ చేస్తాడు. నెక్స్ట్ ఈ లేక్ అనేవాడు గ్వాలియర్ పైన అటాక్ చేసి సింధియాలను ఓడించి సింధియాల చేత సుర్జీ అర్జనగాం ఒప్పందంపై సంతకం పెట్టి అనేక ప్రాంతాల ఆక్రమణ చేస్తాడు. అంటే ఇక్కడ 3 ఒప్పందాలు వచ్చాయి. ఫస్ట్ ఒప్పందం 1802 బస్సాయిన్, తర్వాత 1803లో ఫస్ట్ డియోగాం ఒప్పందం, తర్వాత అదే 1803లో సుర్జీ అర్జనగాం ఒప్పందం. ఇప్పుడు ఆర్థర్ వెలెస్లీ అండ్ లేక్ వీళ్ళిద్దరూ కలిసి ఇండోర్ లో పాలకుడైన జస్వంతరావు హోల్కర్ పైన అటాక్ చేస్తారు. కానీ జస్వంతరావు హోల్కర్ పవర్ఫుల్ కింగ్ ఈ జస్వంతరావు హోల్కర్ ఈ బ్రిటిష్ వారిని సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. అలాగా 1805 వచ్చేస్తుంది. ఎవరు గెలిచే స్థితిలో లేరు. శాంతి ఒప్పందం. అలా 1805లో రాజ్ ఘాట్ అనే ఒప్పందం జరిగింది. ఒప్పందం. దాంతో 2వ ఆంగ్లో మరాఠా యుద్ధం అంతం. ఇది కూడా సేమ్ యూపీఎస్సీలో గతంలో అడిగిన బిట్. 2వ ఆంగ్లో మరాఠా యుద్ధ కాలంలో జరిగిన ఒప్పందాన్ని వరుస క్రమంగా పెట్టండి అని చెప్పిస్తున్నాడు. ఆ కింది ఒప్పందాలు 4 వరుసగా చూస్తే ఫస్ట్ బస్సాయిన్ 1802, నెక్స్ట్ డియోగాం 1802,
నెక్స్ట్ సుర్జీ అర్జన్గామ్ 1803. ఓకే, ఒకసారి మళ్ళీ ఒప్పందాలు. సో ఫస్ట్ ఒప్పందం మనకి రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధ కాలంలో జరిగినటువంటి ఒప్పందాలు వరుసగా చూసినప్పుడు ఫస్ట్ బస్సైన్ 1802, బస్సైన్ తర్వాత మనకి జరిగింది డియోగామ్ 1803, తర్వాత సుర్జీ అర్జన్గామ్ 1803, తర్వాత రాజ్ఘాట్ 1805. సో రెండు ఆంగ్లో మరాఠా యుద్ధం అంతమైపోయింది. ఓకే, ఆంగ్లో మరాఠా యుద్ధాలు. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఫస్ట్ 1775 లో స్టార్ట్ అయింది, 1782 లో అయిపోయింది. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1802 లో స్టార్ట్ అయింది, 1805 లో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం 1817, 1818. సో మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం చివరి యుద్ధం 1817, 18. 1817, 18 లో మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం బ్రిటిష్ అండ్ మరాఠా మధ్య ఎందుకు జరిగింది అంటే దీంట్లో ఫస్ట్ మనం చూస్తే 1802 లో బస్సైన్ ఒప్పందం జరిగింది అని చెప్పి ఇందాక చూసాంగా. సైనిక సహకార విధానంలో చేరిపోయాడు మన యొక్క రెండో బాజీరావు. అయితే రెండో బాజీరావు 1802 తర్వాత బ్రిటిష్ యొక్క దయా దాక్షిణ్యాలపైన ఆధారపడిపోయి వాళ్ళ యొక్క పపెట్ కింగ్ గా మారిపోతాడు. అయితే దాన్ని తట్టుకోలేకపోతాడు ఈ యొక్క రెండో బాజీరావు. తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలి అనుకుంటాడు. అప్పుడు ఈ రెండో బాజీరావు ఈ యొక్క భోన్స్లేల వద్దకి, సింధియాల వద్దకి, హోల్కార్స్ వద్దకి కూడా పోయి సహాయాన్ని కోరుతాడు తన గత వైభవాన్ని తిరిగి పొందడానికి. అప్పుడు వాళ్ళు తమ మద్దతు ప్రకటిస్తారు. అప్పుడు 1817 వస్తుంది. ఆ 1817 లో ఈ రెండో బాజీరావు పూణేలో ఉన్న బ్రిటిష్ రెసిడెంట్ ఆఫీస్ పైన అటాక్ చేస్తాడు. అప్పుడు పూణేలో ఉన్న బ్రిటిష్ రెసిడెంట్ ఆఫీస్ లో కొంతమంది ఆంగ్లేయులు తరిమి వేయబడతారు. దాన్ని ఇప్పుడు గవర్నర్ జనరల్ మార్క్వేజ్ హేస్టింగ్స్ లేదా లార్డ్ హేస్టింగ్స్ అని చెప్పి అంటాం. ఈ మార్క్వేజ్ హేస్టింగ్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని జనరల్ మాల్కోన్, గవర్నర్ జనరల్ 1817 లో మార్క్వేజ్ హేస్టింగ్స్ అతను ఒక ఆర్మీ జనరల్ అయినటువంటి మాల్కోన్ ని మరాఠా పైకి పంపుతాడు మొత్తం ఆక్రమణ చేయమని చెప్పి. అప్పుడు 1817 లో కొన్ని యుద్ధాలు జరుగుతాయి. ఆ 1817 లో జరిగినటువంటి కొన్ని యుద్ధాలు కిర్కి, శీతల్ బల్ది, మహదీపూర్, కోరేగాం. సో కిర్కి, శీతల్ బల్ది, కోరేగాం, మహదీపూర్ ఇలాగా ఒక 4 యుద్ధాలు జరుగుతాయి. ఈ 4 యుద్ధాల్లో మరాఠాలు ఓటమి పాలు అవుతారు. అప్పుడు వాళ్ళ చేత కొన్ని ఒప్పందాలు జరుగుతాయి. పూనా ఒప్పందం, గ్వాలియర్ ఒప్పందం, నాగపూర్ ఒప్పందం, చివరి ఒప్పందం 1818 మాండాసోర్ ఒప్పందం. ఇది బిట్ వచ్చింది మొన్న యూపీఎస్సీలో. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధ కాలంలో జరిగిన చివరి ఒప్పందం ఏది అని చెప్పి అడిగాడు. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధ కాలంలో జరిగిన చివరి ఒప్పందం మాండాసోర్. మాండాసోర్ ఒప్పందం ప్రకారంగా మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం అంతం, మరాఠా బ్రిటిష్ హస్తాల్లోకి వచ్చేస్తుంది. ఆ విధంగా 1818లో మరాఠాని బ్రిటిష్ వాడు ఆక్రమణ చేసుకుంటాడు. అయితే మరాఠా వాడి ప్రతిష్ట కోసం ఒక చిన్న మరాఠా రాజ్యం సతారా అనేది ఏర్పాటు చేసి ఆ సతారా మరాఠా రాజ్యాన్ని ఒరిజినల్ గా మరాఠా స్థాపకుడైనటువంటి శివాజీ, ఆ శివాజీ సంతతికి చెందిన ఒకడు ప్రతాప్ సిన్హా అని చెప్పి ఉంటాడు. ఆ ప్రతాప్ సిన్హాకి 1818 లో సతారా రాజ్యాన్ని అప్పగిస్తారు. అదే మరాఠా ఆక్రమణ అయితే పూర్తయిపోయింది 1818. ఓకే, ఇది మరాఠా ఆక్రమణ యొక్క స్టోరీ. అంటే మరాఠాని ఆక్రమణ చేయడం కోసం బ్రిటిష్ వారు 3 యుద్ధాలు చేశారు. ఆ 3 యుద్ధాలు సంవత్సరాలు వరుసగా. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం 1775-82, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1802-1805, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1817-18. దట్స్ ఆల్. ఇది మరాఠా ఆక్రమణ పూర్తయిపోయింది. ఓకే, మరాఠా ఆక్రమణ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆక్రమణ మనకి ఈ సింధుకు సంబంధించి. సింధ్ 1843. బ్రిటిష్ వాడు భారతదేశాన్ని దశల వారిగా ఆక్రమణ చేస్తున్నాడు. ఆ స్టోరీ మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు చూసాం. ఆ తర్వాత మనం బెంగాల్ ఆక్రమణ దగ్గర ప్లాసీ బక్సర్ యుద్ధాలు చూసాం. తర్వాత మైసూర్ ఆక్రమణ దగ్గర 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు చూసాం. తర్వాత మరాఠా ఆక్రమణ దగ్గర 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు చూసాం. ఆ తర్వాత సింధ్ ఆక్రమణ. ఈ సింధ్ ని బ్రిటిష్ వాడు 1843. నెక్స్ట్ ఇప్పుడు సింధ్ ఆక్రమణ 1843లో ఆక్రమించాడు. దీనికి సంబంధించి చూస్తే సింధ్ అనే ప్లేస్ ని తల్పూరా అనే తెగవారు పాలించారు.
ఈ తల్పుర తెగ వాళ్ళలో అంత యూనిటీ లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే వాళ్ళు చీలిపోతారు. సింధ్ ప్రాంతాన్ని చిన్న చిన్న భాగాలుగా చీల్చేసుకుంటారు. సింధులోని ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క నాయకుడు పాలిస్తాడు. ఆ నాయకుని అమీర్ అని పిలుస్తారు. అమీర్. అలా సింధ్ అమీర్స్ అని చెప్పి అంటాం. వీళ్ళ దగ్గర ఉన్న సైన్యం అన్ట్రైన్డ్ సైన్యం, సరైన శిక్షణ లేని సైన్యం వీళ్ళ దగ్గర ఉంటది. అయితే బ్రిటిష్ వారు మన సింధు నదిలోకి వచ్చిన తర్వాత సింధు నది యొక్క సారవంతమైన భూములు చూసిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఎలాగైనా తమ గుప్పెట్లకు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు ఈ బ్రిటిషర్స్. అప్పుడు బ్రిటిష్ వారు సింధ్ అమీర్లకి చెప్తారు, మీరు సైనిక సహకార విధానంలో చేరిపోతే మీ సింధు యొక్క సరిహద్దులకి మేము రక్షణ ఇస్తాం, మీరు లోపల పరిపాలన చేసుకోవచ్చు, విదేశీ దురాక్రమణ నుంచి మీకు రక్షణ ఉంటుంది అని చెప్పి అంటారు. అప్పుడు 1839 లో సింధ్ అమీర్లు బ్రిటిష్ యొక్క సైనిక సహకార విధానం, దీన్నే ఇంగ్లీష్ లో సబ్సిడియరీ అలయన్స్ సిస్టమ్ అని చెప్పి అంటారు. అలా సైనిక సహకార విధానంలో సింధు వాళ్ళు చేరిపోతారు 1839. అలా 4 years అయింది. 1843 అయితే అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎలెన్ బరో, 1843 గవర్నర్ జనరల్ పేరు ఎలెన్ బరో. ఈ ఎలెన్ బరో సింధ్ ని ఆక్రమణ చేయడం కోసం చార్లెస్ నేపియర్ అనేవాడిని సింధ్ పైకి పంపిస్తాడు. అప్పుడు ఎలెన్ బరో చార్లెస్ నేపియర్ ని సింధ్ పైకి పంపిన తర్వాత అతి సునాయాసంగా సింధ్ అమీర్లను ఓడించి 1843లో ఈ చార్లెస్ నేపియర్ ఆక్రమణ చేసేస్తాడు సింధ్ ని. అయితే అప్పుడు రష్యా ఇండియా పైన అటాక్ చేయబోతూ ఉంది. ఆ రష్యా యొక్క అటాక్ ని అడ్డుకోవడం కోసమే మేము సింధు ప్రాంతాన్ని ఆక్రమణ చేశాము అని చెప్పి అప్పుడు గవర్నర్ జనరల్ ఎలెన్ బరో చెప్తాడు. కానీ అది ఓన్లీ జస్ట్ ఒక కారణం చూపించి ఆక్రమించారు తప్ప రియల్ గా రష్యా దాడి ఏంటూ లేదు అని చెప్పి చరిత్రకారులు పేర్కొంటారు. అయితే 1843లో సింధ్ ని ఆక్రమణ చేయడానికి వెళ్ళినటువంటి చార్లెస్ నేపియర్ సింధులో చాలా ఆకృత్యాలు చేశాడని చెప్పి అంటారు. అందుకు బాధపడి చార్లెస్ నేపియర్ ఒక సందేశాన్ని మన యొక్క ఎలెన్ బరోకి పంపిస్తాడు. ఆ సందేశంలో చార్లెస్ నేపియర్ ఎలా రాశాడంటే ఐ హ్యావ్ సిన్నడ్ అని చెప్పి రాస్తాడు. ఐ హ్యావ్ సిన్నడ్. ఆ సిన్నడ్ లో చివరి NE అనేది ఉంది, NE బ్రాకెట్ లో పెడతాడు. ఐ హ్యావ్ సిన్నడ్, ఈ చివరిలో NE బ్రాకెట్ లో పెడతాడు. అంటే బ్రాకెట్ లో ఉన్నది చదవకపోతే ఐ హ్యావ్ సిన్డ్ అంటాం. ఐ హ్యావ్ సిన్డ్ బ్రాకెట్ లో ఉన్నది చదివితే ఐ హ్యావ్ సిన్నడ్. ఐ హ్యావ్ సిన్డ్ అంటే పాపం చేశాను అంటున్నాడు. ఐ హ్యావ్ సిన్డ్ అంటే నేను సింధు పొంది ఉన్నాను, ఆక్రమణ చేసి ఉన్నాను అని చెప్పేసి అంటాడు. అది ఎందుకు ఇలాగా సిన్నుడు పాపం చేశాను అని చెప్పి బాధపడుతున్నాడు అంటే ఆయన గతంలో ఆ సింధు ఆక్రమణ చేసినప్పుడు కొన్ని ఆకృత్యాలు చేస్తాడు, అందువల్ల అట్లా పంపాడని చెప్పేసి అంటాం. ఇది సింధ్ ఆక్రమణ. సింపుల్ స్టోరీ. సింధును బ్రిటిష్ వాడు 1843లో ఆక్రమించాడు. గవర్నర్ జనరల్ అప్పుడు ఎలెన్ బరో. ఆక్రమణ చేసిన జనరల్ సైనిక అధిపతి పేరు చార్లెస్ నేపియర్. రష్యా దాడి అనే కారణంతో ఆక్రమణ చేసేస్తారు. సో సింధ్ ఆక్రమణ అయిపోయింది. సో ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు అయిపోయాయి, బెంగాల్ ఆక్రమణ అయిపోయింది, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు అయిపోయాయి, ఆంగ్లో మరాఠా యుద్ధాలు అయ్యాయి, తర్వాత మనకి సింధ్ ఆక్రమణ అయిపోయింది, తర్వాత ఇప్పుడు పంజాబ్ ఆక్రమణ. సో పంజాబ్ ఆక్రమణ 1849. పంజాబ్ ఎప్పుడు ఆక్రమణ చేస్తారు? 1849. ఓకే, ఇప్పుడు పంజాబ్ ఆక్రమణ స్టోరీ చూడడానికి ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ పంజాబ్ కి సంబంధించి. పంజాబ్ లో సిక్కు మతం. సిక్కు అంటే అర్థం శిష్యుడు. ఈ సిక్కు అనే మతాన్ని స్థాపించింది గురునానక్ స్థాపించాడు. గురునానక్ తర్వాత 9 మంది శిష్యులు, గురునానక్ తో కలిసి మొత్తం 10 మంది శిష్యులు. ఆ 10 మంది శిష్యుల వరుస క్రమం అనేది గుర్తు పెట్టాలి, అది మనకి అప్పుడప్పుడు ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటాడు. సో 10 మంది గురువులు: గురునానక్, అంగద్, అమర్దాస్, రామ్దాస్, అర్జున్ దేవ్,
హర్ గోబింద్, హర్ రాయ్, హర్ కిషన్, తేజ్ బహదూర్, గురు గోబింద్. ఇది 10 మంది శిష్యులు, 10 మంది గురువులు. ఇది 10 మంది గురువులు. అయితే ఇప్పుడు గురు నానక్, ఈ గురు నానక్ అనేవాడు సిక్కు మతాన్ని స్థాపించి ఈ మొత్తం విశ్వాన్ని ఒక మహాశక్తి శాసిస్తున్న మహాశక్తి రబ్ అని చెప్పేసి అంటాడు. ఆయన శిష్యుడు నెక్స్ట్ గురువు అవుతాడు, ఆయనే అంగద్. ఈ పంజాబీ భాషకి లిపి గురుముఖి లిపి అంటారు. ఆ గురుముఖి లిపిని రూపొందించింది అంగద్. ఆ తర్వాత అమర్ దాస్ సతీ సహగమనాన్ని ఖండించాడు. తర్వాత మనకి రామ్దాస్ పురా అని చెప్పి పట్టణాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాడు. అక్బర్ నుంచి స్వర్ణ దేవాలయ నిర్మాణానికి భూమిని తీసుకున్నాడు. తర్వాత అర్జున్ దేవ్ ప్రత్యేకత స్వర్ణ దేవాలయాన్ని నిర్మించాడు అర్జున్ దేవ్. అండ్ సిక్కుల పవిత్ర గ్రంథం ఆది గ్రంథ్, దీన్నే గురు గ్రంథ్ సాహెబ్ అని చెప్పి అంటాం. ఈ ఆది గ్రంథ్ ని లేదా గురు గ్రంథ్ సాహెబ్ ని రాసింది అర్జున్ దేవ్. తర్వాత వచ్చిన అర్జున్ దేవ్ అప్పుడు మొఘల్ చక్రవర్తి అయిన జహాంగీర్ చేత చంపబడతాడు. అర్జున్ దేవ్ జహాంగీర్ చేత చంపబడ్డాడు. ఆ తర్వాత హర్ గోబింద్, ఈ హర్ గోబింద్ అనేవాడు తనకి తాను సచ్చా బాదుషా, నేనే నిజమైన చక్రవర్తిని ప్రకటన చేసుకొని ఈ సిక్కుల్లో మిలిటెన్సీ ఉగ్రవాద తరహా దాడులు ఫస్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తి హర్ గోబింద్. నెక్స్ట్ హర్ రాయ్, ఔరంగజేబ్ ఆస్థానంకి వెళ్తాడు. ఔరంగజేబ్ ఆస్థానం తర్వాత చనిపోతాడు. నెక్స్ట్ హర్ కిషన్ కూడా ఔరంగజేబ్ ఆస్థానంకి వెళ్తాడు. 5 సంవత్సరాల్లోనే ఇతను సిక్కు గురువుగా ప్రకటించబడిన వ్యక్తి. 5 సంవత్సరాల వయసు ఉన్న హర్ కిషన్ ఇప్పుడు ఔరంగజేబ్ ఆస్థానంలో ఉన్నప్పుడు అతనికి తర్వాత మసూచితో చనిపోతాడు హర్ కిషన్. తర్వాత వచ్చిన వ్యక్తి ఈ యొక్క తేజ్ బహదూర్ కి ఔరంగజేబ్ కి విభేదాలు స్టార్ట్ అవుతాయి. దాంతో ఔరంగజేబ్ తేజ్ బహదూర్ ని ఊరి తీసేస్తాడు. అంటే గతంలో 5వ సిక్కు గురువు అయిన అర్జున్ దేవ్ ని చంపింది జహాంగీర్ అయితే 9వ సిక్కు గురువు తేజ్ బహదూర్ ని చంపింది ఔరంగజేబ్. చివరి వాడు గురు గోబింద్. ఈ గురు గోబింద్ ఇప్పుడు మొఘల్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం 1699 లో ప్రఖ్యాత ఖల్సా అనే సైనిక దళాన్ని ఏర్పాటు చేస్తాడు. ఖల్సా సైనిక దళం 5గురు నేతృత్వంలో. ఆ 5గురిని పంచ్ ప్యారేలు అని చెప్పి పిలుస్తారు. అలా పంచ్ ప్యారేల నేతృత్వంలో అయిన ఖల్సా అనే ఒక సైనిక దళం ఒక మతపరమైనటువంటి సంస్థ లాగా దూసుకుపోతుంది మొఘల్స్ కి వ్యతిరేకంగా. ఖల్సాలో చేరినటువంటి సైనికులు 5Kలు కంపల్సరీగా పాటించాలి. ఒక కే అంటే కేష్, జుట్టు పెంచుకోవాలి, కట్ చేసుకోకూడదు. ఇంకొక అంటే కంగి అంటే దువ్వెన. నెక్స్ట్ కరా అంటే కడిగం. నెక్స్ట్ కిర్పన్ ఒక చిన్న కత్తి లేదా ఖడ్గం పట్టుకుని ఉండాలి. నెక్స్ట్ కచ్చా అంటే లంగోటా అని చెప్పేసి అంటారు. ఓకే, 1699 లో ఖల్సా ఏర్పడింది. ఈ ఖల్సాలో చేరిన వాళ్ళు 5Kలు పాటించాలి. ఆ 5Kలు కేష్, కంగి, కరా, కిర్పన్ అండ్ కచ్చా అంటే లంగోటా. ఇలాగా ఖల్సా ద్వారా పోరాటం చేస్తాడు గురు గోబింద్. అయితే అప్పట్లో సర్హింద్ అనే ప్లేస్, మొఘల్ సామ్రాజ్యంలో సర్హింద్ అని చెప్పి ఒక రాష్ట్రం, సర్హింద్ సుబా. ఆ సర్హింద్ కి గవర్నర్ వజీర్ ఖాన్. ఈ వజీర్ ఖాన్ ఎలాగైనా సరే ఈ గురు గోబింద్ అంతం చేసేస్తా అని చెప్పి గురు గోబింద్ పైన మాటికి దాడులు చేసేవాడు. దాంతో గురు గోబింద్ పంజాబ్ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి మహారాష్ట్రలో నాందేడ్ అనే ప్లేస్ కి వస్తాడు. గోదావరి నదీ తీరాన నాందేడ్ లో స్థిరపడినటువంటి గురు గోబింద్ 1708 లో ఔరంగజేబ్ చనిపోయిన మరుసటి సంవత్సరం 1708 లో ఈ వజీర్ ఖాన్ పంపినటువంటి ఆఫ్ఘన్ పఠాన్స్ చేత చంపబడ్డాడు అని చెప్పేసి అంటారు. అది ఈ గురు గోబింద్ 1707 లో ఔరంగజేబ్ చనిపోయినప్పుడు ఔరంగజేబ్ యొక్క కొడుకు మువాజం లేదా అతన్నే 1వ బహదూర్ షా లేదా 1వ షా ఆలం అంటారు. ఈ 1వ షా ఆలం లేదా 1వ బహదూర్ షా లేదా మువాజం ఇతనికి పాలకుడు అవడంగా సహకరించినటువంటి వాడు ఎవరంటే మన గురు గోబిందే. అది గురు గోబింద్ కి ఈ యొక్క మువాజం ఒక బిరుదు ఇస్తాడు. అప్పుడు 1707 లో చక్రవర్తి అయిన తర్వాత మువాజం. అలా మువాజం ఈ గురు గోబింద్ కి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే
హింద్ కా పీర్ అని చెప్పి అంటాడు. హింద్ అంటే హిందుస్థాన్, ఇండియా. ఇండియా కా పీర్, భారతదేశ ఒక సన్యాసి నువ్వు, హింద్ కా పీర్ అని చెప్పేసి అంటాడు. ఓకే, సో మన యొక్క మళ్ళీ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత వచ్చినటువంటి మువాజం పాలకుడు అవడంలో గురు గోబింద్ సహాయం చేశాడు. అందువల్ల మువాజం గురు గోబింద్ కి ఇచ్చిన బిరుదు హింద్ కా పీర్ అని చెప్పేసి అంటారు. ఇప్పుడు గురు గోబింద్ మరణానంతరం అతని యొక్క శిష్యుడు బందా బహదూర్ అని చెప్పి అంటాం. ఈ బందా బహదూర్ ని లక్ష్మణ్ దాస్ అంటారు. ఈ లక్ష్మణ్ దాస్ అనేవాడు అప్పుడు మళ్ళీ సిక్కుల్ని ఏకం చేస్తాడు. కానీ లక్ష్మణ్ దాస్ లేదా బందా బహదూర్ చనిపోయిన తర్వాత సిక్కుల్లో చీలిక వస్తుంది. ఆ సిక్కుల చీలికలో 12 తెగలు పుట్టుకొస్తాయి. ఆ 12 తెగల్లో ఒక ఫేమస్ తెగ సుకర్ చాకియా తెగ. ఆ సుకర్ చాకియా తెగను స్థాపించింది చరత్ సింగ్ స్థాపించాడు. కానీ సుకర్ చాకియాలో గ్రేట్ పర్సనాలిటీ ఎవడంటే మహారాజా రంజిత్ సింగ్. ఇప్పుడు ఈ మహారాజా రంజిత్ సింగ్ సిక్కులకి ఒక రాజ్యం ఉండాలి అని చెప్పేసి 1799లో లాహోర్ ని స్థాపించి, లాహోర్ అనేది సిక్కుల రాజ్యానికి రాజధాని అని చెప్పి అంటాడు. ఆ సిక్కుల రాజ్యానికి పంజాబ్ అని పేరు. ఈ పంజాబ్ అనే పేరు సింధు నది యొక్క 5 మైదాన ఉపనదులు, పైనుంచి కిందకి వరుసగా చూస్తే 5 మైదాన ఉపనదులు జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్, ఈ 5 ఉపనదులు సింధు నదికి, ఈ 5 ఉపనదుల్ని కలిపి అంటారు పంచ్ అంటారు. పంజ్ అంటే 5, అబ్ అంటే నీరు, అలా పంజాబ్ అనే పేరు 5 నదుల నుంచి వచ్చింది. 1719లో మహారాజా రంజిత్ సింగ్ దీన్ని స్థాపించాడు. 40 సంవత్సరాల పరిపాలన తర్వాత 1839లో పంజాబ్ పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ మరణిస్తాడు. అయితే ఈ మధ్య కాలంలో మహారాజా రంజిత్ సింగ్ కి సంబంధించి 2 ఇంపార్టెంట్ అంశాలు మనం చూస్తే, స్వర్ణ దేవాలయాన్ని నిర్మించింది అర్జున్ దేవ్, కానీ దానికి అప్పుడు స్వర్ణ పూత లేదు. ఎవరు స్వర్ణ దేవాలయానికి స్వర్ణ పూత వేయించిందంటే ఈ మహారాజా రంజిత్ సింగే. గతంలో కోహినూరు వజ్రాన్ని మన ఇండియా నుంచి తీసుకెళ్లిపోతాడు నాదిర్ షా తీసుకువెళ్లిపోయిన కోహినూర్ వజ్రం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కి వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి మన ఇండియాకి తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కిందంటే మహారాజా రంజిత్ సింగ్. 1839లో ఆయన చనిపోయిన తర్వాత ఒక్కసారిగా పంజాబ్ రాజ్యం బలహీనం అయిపోయింది. అప్పుడు ఆయన కొడుకులు ఖరక్ సింగ్, షేర్ సింగ్ అని చెప్పి వస్తారు బలహీనులు. ఆ తర్వాత చిన్న కొడుకు వస్తాడు దలీప్ సింగ్ మైనర్. అప్పుడు రాణి జిందాన్, దలీప్ సింగ్ యొక్క తల్లి రాణి జిందాన్ సంరక్షకురాలుగా వస్తుంది. ఆ సమయంలోనే 1845 ఇయర్ అది. 1845లో బ్రిటిష్ వాళ్ళు ఈ సట్లెజ్ అనే నది దాటి పంజాబ్ లోకి ప్రవేశిస్తే రాణి జిందాన్ దీన్ని తీవ్రంగా పరిగణించి బ్రిటిష్ పైన యుద్ధం ప్రకటిస్తుంది. అలా 1845లో ఈ రాణి జిందాన్ బ్రిటిష్ పైన యుద్ధం ప్రకటించడం ద్వారా స్టార్ట్ అయిన మొదటి యుద్ధమే ఆంగ్లో సిక్కు యుద్ధం. అలా మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం 1845లో స్టార్ట్ అయ్యింది, 46లో ఎండ్ అయిపోతుంది. అంటే 45-46 మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అంశాలు చూస్తే, సిక్కు మత స్థాపకుడు గురునానక్. మొత్తం 10 మంది గురువులు: గురునానక్, అంగద్, అమర్దాస్, రామ్దాస్, అర్జున్ దేవ్, హర్ గోబింద్, హర్ కిషన్, హర్ రాయ్, హర్ కిషన్, తేజ్ బహాదూర్, గురు గోబింద్ తర్వాత శిష్యుడు లక్ష్మణ్ దాస్ వచ్చాడు. కానీ లక్ష్మణ్ దాస్ మరణానంతరం సిక్కుల్లో 12 తెగలు వచ్చాయి. ఆ 12 తెగల్లో ఒక తెగ సుకర్ చాకియా తెగకి చెందిన వాడి రంజిత్ సింగ్. ఈ రంజిత్ సింగే 1799లో పంజాబ్ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. 40 సంవత్సరాల తర్వాత 1839లో చనిపోయాడు. సిక్కు రాజ్యం బలహీనమైంది. అప్పుడు పంజాబ్ లోకి చొరబడ్డారు బ్రిటిషర్స్. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం స్టార్ట్ అయింది. ఓకే, మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం. ఈ మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో ఈ బ్రిటిష్ వారు సిక్కుల్ని ఓడిస్తారు. ఆ సిక్కుల్ని ఏ యుద్ధంలో ఓడిస్తారు అంటే సోబ్రాన్ అనే యుద్ధం. ఈ సోబ్రాన్ యుద్ధాన్ని తుపాకుల యుద్ధం అని పిలుస్తారు, బ్యాటిల్ ఆఫ్ గన్స్. ఈ సోబ్రాన్ యుద్ధంలో అనేక మంది సిక్కులు చంపబడతారు. అప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ డిసైసివ్ బ్యాటిల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఓకే, ఇది మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం. ఇప్పుడు రెండో ఆంగ్లో సిక్కు యుద్ధం 1848 నుంచి 49 మధ్య జరుగుతుంది. 1849-49 మధ్య.
అయితే ఇక్కడ యుద్ధం స్టార్ట్ అవడానికి కారణం ముల్తాన్ లో మూల్ రాజ్ చిత్తూర్ సింగ్ లాహోర్ లో చిత్తూర్ సింగ్, ముల్తాన్ లో మూల్ రాజ్, వీళ్ళిద్దరు బ్రిటిష్ పైన తిరుగుబాటు చేస్తారు. అప్పటి గవర్నర్ జనరల్ డల్ హౌసీ. ఈ డల్ హౌసీ దీన్ని చాలా తీసుకొని శాండ్ ఆండ్రూస్ అనే వాడిని పంపిస్తాడు. ఈ శాండ్ ఆండ్రూస్ ఇప్పుడు సిక్కులని అటాక్ చేస్తాడు. ఆ సిక్కుల్ని చాలా ఈజీగా ఓడించేస్తాడు. అప్పుడు రామ్నగర్, గుజరాత్ అనే యుద్ధాలు జరుగుతాయి. ఈ రామ్నగర్, గుజరాత్ అనే యుద్ధాల్లో బ్రిటిష్ వాళ్ళు సిక్కుల్ని ఇక ఓడించి ఇక వాళ్ళ చేత ఇక వాళ్ళ ప్రాంతాన్ని ఓడించేసి ఇక పంజాబ్ ని ఈ యొక్క బ్రిటిష్ ఆధీనంలోకి తీసేసుకుంటారు. ఆ విధంగా 1849 లో డల్ హౌసీ శాన్ ఆండ్రూస్ అనే వాడిని పంపించి సిక్కులను ఓడించి ఇక పంజాబ్ ని పూర్తిగా తమ గుప్పెట్లోకి తీసేసుకున్నారు. ఇది పంజాబ్ ఆక్రమణ. ఓకే, సిక్కులు రామ్నగర్, గుజరాత్ మొదలగు యుద్ధాల్లో ఓడిపోయారు. ఓటమిని అంగీకరించేస్తారు. లాహోర్ ఒప్పందంపై సంతకం పెట్టారు 1846 లో జరిగిన లాహోర్ ఒప్పందం ప్రకారంగానే సిక్కులు తమ పరాజయాన్ని అంగీకరించిన తర్వాత కోహినూర్ వజ్రాన్ని బ్రిటిషర్స్ కి ఇచ్చారు. నష్టపరిహారం 50 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటది. దానికి బదులుగా ఏం చేస్తారు, కాశ్మీర్ ప్రాంతం ఇస్తారు. అప్పుడు ఆ కాశ్మీర్ ప్రాంతాన్ని తీసుకున్న బ్రిటిష్ వారు ఆ కాశ్మీర్ ని 50 లక్షల రూపాయలకి గులాబ్ సింగ్ అనే వాడికి అప్పుడే అమ్మేస్తారు. ఆ గులాబ్ సింగ్ యొక్క సంతతి వాడే హర్ సింగ్ అని చెప్పేసి అంటారు. హర్ సింగ్ ఈ యొక్క కాశ్మీర్ ని పాలించిన చివరి రాజు ఆయన. 1947 యుద్ధం ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు కాశ్మీర్ కి పాలకుడుగా ఉన్నది హర్ సింగ్. ఈ హర్ సింగ్ ఎవడి సంతతి వాడు అంటే ఈ గులాబ్ సింగ్ సంతతికి చెందిన వాడే. ఓకే, 1846 లో లాహోర్ ఒప్పందం ప్రకారంగా మొదటి ఆంగ్లో సిక్ యుద్ధం అంతమైపోయింది. అప్పుడే బ్రిటిషర్స్ కి కాశ్మీర్ అనే ప్రాంతం ఇవ్వబడితే కాశ్మీర్ దాన్ని గులాబ్ సింగ్ కి అమ్మేస్తారు. ఆ తర్వాత కోహినూర్ వజ్రం కూడా బ్రిటిషర్స్ కి ఇవ్వబడింది. ఆ కోహినూర్ వజ్రాన్ని బ్రిటన్ కి తీసుకెళ్లిపోయారు. ఇప్పటికీ కూడా కోహినూర్ వజ్రం ఎక్కడ ఉంది, బ్రిటిష్ సింహాసనం వాళ్ళ యొక్క కిరీటం, ఆ కిరీటం పైన ఎక్కి ఉంది మన కోహినూర్ వజ్రం. ఓకే, భారతదేశ ఆక్రమణ. ఇప్పుడు భారతదేశ ఆక్రమణలో చివరి ఆక్రమణ మనం చూడబోతున్నాం. ఒక్కసారి మనం మళ్ళీ చూస్తే భారతదేశ ఆక్రమణ చూసినప్పుడు ఫస్ట్ కర్ణాటిక్ తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. దాంట్లో భాగంగా 3 ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు జరిగాయి. తర్వాత బెంగాల్, ప్లాసీ బక్సర్ యుద్ధాలు జరిగాయి. నెక్స్ట్ మైసూర్, 4 ఆంగ్లో మైసూర్ యుద్ధాలు జరిగాయి. తర్వాత మరాఠా, 3 ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరిగాయి. తర్వాత సింధ్, జస్ట్ ఈ యుద్ధం పెద్దగా ప్రతిఘటన లేదు, చార్లెస్ నేపియర్ ఆక్రమణ చేసేస్తాడు. తర్వాత పంజాబ్, 2 ఆంగ్లో సిక్ యుద్ధాలు జరిగాయి. ఫస్ట్ ఆంగ్లో సిక్ యుద్ధం 1845-46, రెండోది 48-49. లో డల్ హౌసీ పంజాబ్ ని ఆక్రమణ చేసేస్తాడు. అండ్ లాస్ట్ అవధ్ ని 1856 లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ డల్ హౌసీ పంజాబ్ ని ఆక్రమణ చేసింది డల్ హౌసీయే. ఇప్పుడు ఈ యొక్క అవధ్ ని ఆక్రమణ చేసింది కూడా డల్ హౌసీయే. 1856 లో డల్ హౌసీ అవధ్ ని ఆక్రమణ చేస్తాడు. మిస్ గవర్నెన్స్ లేదా దీన్నే మాల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి అంటారు. మిస్ గవర్నెన్స్ లేదా మాల్ అడ్మినిస్ట్రేషన్ అంటే తప్పుడు పరిపాలన. అవధ్ లో సరిగ్గా పరిపాలన జరగడం లే అనే ఒక కారణాన్ని చూపించి అవధ్ ని 1856 లో డల్ హౌసీ ఆక్రమణ చేసేస్తాడు. 1856 లో అవధ్ ఆక్రమణ చివరి పెద్ద ఆక్రమణ మన భారతదేశంలో. అది ఇది మనకు అనేక సార్లు అడిగిన బ్రిటిష్ వారు అవధును ఏ కారణంతో ఆక్రమణ చేశారు అని చెప్పి. సో బ్రిటిష్ వారు అవధ్ ని ఏ కారణంతో ఆక్రమణ చేశారంటే తప్పుడు పరిపాలన అంటే మిస్ గవర్నెన్స్ అని చెప్పేసి అంటాం. అది ఈ యొక్క అవధ్ ని ఫస్ట్ స్థాపించినది అవధ్ ప్రాంతాన్ని సాదత్ అలీ అనేవాడు స్థాపించాడు. అవధ్ యొక్క చివరి పాలకుడు వాజిద్ అలీ షా యొక్క భార్య బేగం హజరత్ మహల్ అంటారు. అది 1856 లో తప్పుడు పరిపాలన లేదా మిస్ గవర్నెన్స్ అనే పేరుతో అవధిని ఆక్రమణ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్
1857 లో మన ఇండియాలో పెద్ద తిరుగుబాటు, సైనిక తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు జరిగింది అంటాం. ఆ 1857 లో అవధ్ కి రాజధాని లక్నో. ఆ లక్నోలో తిరుగుబాటు చేసిన మహిళ పేరు బేగం హజరత్ మహల్. ఆ బేగం హజరత్ మహల్ ఎవరు? చివరి అవధ్ పాలకుడైన వాజీద్ అలీ షా యొక్క భార్య. ఓకే, ఎనీహౌ 1856 అవధ్ ని బ్రిటిష్ వాడు మిస్ గవర్నెన్స్ అనే పేరుతో ఆక్రమణ చేశాడు. సో దీంతో మన రెండవ చాప్టర్ భారతదేశ ఆక్రమణ పూర్తి అయిపోయింది. సో ఫస్ట్ యూరోపియన్ల రాక చూసాం, ఇప్పుడు భారతదేశ ఆక్రమణ. సో యూరోపియన్లు వచ్చారు, ఆ యూరోపియన్లు బ్రిటిష్ వాడు పెత్తనం చెలాయించాడు. ఇప్పుడు ఆ బ్రిటిష్ వాడు మన ఇండియాని ఆక్రమణ చేశాడు. ఇప్పుడు ఇండియాలో పరిపాలన చేస్తాడు ఈ బ్రిటిష్ వాడు. పరిపాలన చేస్తున్నప్పుడు ఉన్నతాధికారులు బ్రిటన్ నుంచే వస్తారు, అనేక పాశ్చాత్య విద్యా సంస్థలు వస్తాయి, అందులో మన వాళ్ళు కూడా చదువుకుంటారు. దాంతో మన వాళ్ళలో పాశ్చాత్య భావాలు, ఆధునీకరణ భావాలు వస్తాయి. అయితే అప్పట్లో మన ఇండియాలో ఎలాగ పరిస్థితి ఉంది? మూఢ విశ్వాసాలతో అంధాకారమైన సమాజం ఉంది. కొంతవరకు సతీ సహగమనం, బాల్య వివాహాలు, విగ్రహారాధన, కన్యాశుల్కం, జోగిని సిస్టమ్, మాతాంగి వ్యవస్థ, వేశ్య వ్యవస్థ, ఇలాగ అనేక రకాలైనటువంటి సమస్యలు మన ఇండియాలో, సోషల్ ఆడిటీస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు వీటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని